ప్రైజ్ ది లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన. మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న ఈ ప్రత్యేక అసలైన ప్రశ్న సిసలైన జవాబు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రతి వారం ప్రసారమవుతున్న ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమం ద్వారా మీరు అనేకమైన ఆధ్యాత్మిక సంగతులను తెలుసుకుంటూ ఉన్నారు, సామాజిక విషయాలను చర్చిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుకుంటున్నారని మీరు తెలియజేస్తున్న స్పందనను బట్టి, సాక్ష్యాలను బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి మేము సిద్ధపడి ఉన్నాం. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క లైవ్ లింక్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉండినట్లుగా మీ స్నేహితులకు, బంధువులకు, తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, యేసుక్రీస్తు చారిత్రాత్మకంగా ఉనికిలో ఎలా ఉన్నాడు. మరొకసారి, యేసుక్రీస్తు చారిత్రాత్మకంగా ఉనికిలో ఎలా ఉన్నాడు. ఈ యొక్క అంశాన్ని చర్చించడానికి మనతో పాటు మరి బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. అలాగే అమెరికా ప్రాంతం నుంచి రెవరెండ్ జాన్ బిల్లా గారు లైన్లో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. అలాగే రెవరెండ్ పాస్టర్ జాన్ కొయ్య గారు కూడా వారు అందుబాటులోకి వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. వందనాలు. మరి ఈ చక్కని కార్యక్రమం దేవుని నామానికి మహిమకరంగా, మనందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా రెవరెండ్ జాన్ బిల్లా గారు మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, మా రక్షకుడా, 2000 సంవత్సరముల కంటే ముందు ఈ భూలోకములకు మేము నశించుచున్నామని గుర్తెరిగి మీ అనాది సంకల్పంలో దేవుని కుమారునిగా ఈ లోకములో నరావతారం ఎత్తి మా మధ్య జీవించి సంచరించి మా కోసము మరణించి తిరిగి లేచిన మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మేము ధ్యానించుకున్నటకు, చర్చించుకున్నటకు మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. చర్చలో పాల్గొంటున్న వారిని, వినుచున్న వారిని, వీక్షించుతున్న వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని వారిలో మీ సమాధానము నింపవలసిందిగా నిన్ను వేడుకొంటున్నాం. మేమును మా ఇంటి వారును యెహోవాను సేవింతుమని కుటుంబాల వారిగా రక్షణ పొందుకొని నిన్ను సేవించు భాగ్యం మాకు దయచేయమని, ఈ సమయమును ఆశీర్వదించి పరిశుద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రపంచమంతటా యావత్ క్రైస్తవ లోకం పండుగ వాతావరణంలో నిండిపోయింది కదండి. మరి ప్రాంత భేదం లేకుండా అన్ని దేశాల్లో ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ఆది నుంచి నవంబర్ ఎండింగ్ వరకు ఎలా గడిచినా కూడా డిసెంబర్ స్టార్టింగ్ నుంచి అందరూ చాలా ఆనందోత్సాహంతో అనేక వేడుకలు, పండుగలు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు క్రైస్తవ్యం అంతా, క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ ఈ విధమైనటువంటి ప్రత్యేకమైన వాతావరణంలో ఉంటే, మరొక వైపు క్రైస్తవేతరులు, క్రీస్తు ద్వేషులు ఎవరైతే ఉన్నారో వారు వ్యతిరేకమైనటువంటి పనులు, వ్యతిరేకమైనటువంటి మాటలు చేస్తూ ఉన్నారు. అది యథావిధంగా ఎప్పుడు చేసే మాటలే, ఎప్పుడు మాట్లాడే మాటలే అవి. ఒక్కసారి ఒక వీడియో చూద్దాం. క్రిస్మస్ ఎలా చేస్తారు అసలు? ఎవడు పుట్టాడని? ఎవడు పుట్టాడు? జ్ఞాన క్రిస్మస్ ఏంటిదా? మీకు జ్ఞానం లేదు? అదంతా గొర్రెలుగా ఎందుకండి ఈ పచ్చని పశ్చిమ గోళాన్ని పాడు చేయడానికి? కాకపోతే దేనికి అసలు? ఆ శవాన్ని పూజ చేయడానికి ఏ ఉపకారం? అది ఎప్పుడు పుట్టాడు? ఎవడికి పుట్టాడు? డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? 25 lakhs రెడీ. ఎవరినా సరే ఛాలెంజ్. ఆ శవం ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడ ఉన్నాయి? ఆ మేకలు ఎక్కడ ఉన్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 lakhs రెడీ, క్యాష్. మరి వికలానం చేయకూడదంటే ఏట్రా? కూల్చేయండి రా. అది కాల్చేమని చెప్పాడు యెహోవాడు. నా తాత పేరు, నా పేరు, మా నాయన పేరు, మా అమ్మ పేరు, అన్నదమ్ముల పేరు, మీ అన్నదమ్ముల పేరు, మీ తాత పేరు ఏదైనా సరే భగవద్గీత, భాగవత, రామాయణ గ్రంథాల్లోనే ఉంటది. లుచ్చా బైబిల్లో నీ పేరు లేదు.
బాబు పాస్టర్ సాంబశివ, పాస్టర్ నారాయణ, పాస్టర్ రాంబాబు, లుచ్చా బైబిల్కి నీకు నాకు ఈ దేశానికి ఏం సంబంధం లేదు. నువ్వు ఇప్పటికీ నువ్వు సర్టిఫికేట్ లో హిందువే, నువ్వు జన్మలో క్రైస్తవుడు కాలేవు. యూ హ్యావ్ టు రిమైన్ 50-50. ఎందుకు ఏదో బతుకు? చర్చలన్నీ మూసేస్తుంటే ఈ దరిద్రం ఈ పచ్చల జిల్లాలో అవసరమా? వాడు పుట్టిన చోటే వాడిని అని వస్తుంటే మనకెందుకండి? ఎవరైనా సరే 25th డిసెంబర్ సెలబ్రేట్ చేస్తున్నా అంటే వాడు బ్రెయిన్ లెస్. ఎవడైనా బ్రెయిన్ ఉన్నాడు ఎవడైనా సరే నాకు ప్రూవ్ చేయండి. 25 lakhs వాడు పుట్టాడు అని నిరూపించండి. డిసెంబర్ 25 లక్షలు రెడీ అడక తినే బతు. క్రిస్మస్ ఎలా చేస్తారు అసలు? ఓకే, ఈ యొక్క వీడియో మీద దైవజనులు జాన్ కొయ్య గారు స్పందిస్తారు. ప్రేక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ వీడియో నేను కూడా ఉదయం చూడడం జరిగిందండి. చాలా బాధాకరం. ఇలాంటి వారందరూ కూడా ఈ సీజన్లో, అంటే ఎప్పుడైతే క్రిస్మస్ అనేది దగ్గరికి వస్తుందో, ప్రతి సంవత్సరం కూడా, ఈ ఒక్క సంవత్సరమే కాదండి, ఆయన గత 6 years నుంచి కూడా ఇదే టైంలో డిసెంబర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలు ఎన్నో వీడియోలు ఆయన చేయడం జరిగింది. ఏ మాత్రం కూడా ఆగకుండా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఇదే టైంలో, అంటే క్రైస్తవ మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతీయాలి ఒకటి. రెండోది, క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టాలి. 2, హైందవ సమాజంలో కలకలం వ్యాపాలి. అంటే యేసుక్రీస్తు ఒక మిత్ అని, అంటే చరిత్ర లేనివాడని, అలాగే యేసుక్రీస్తు జననము అబద్ధమని, రకరకాలుగా శవమని, ఇప్పుడు మనం విన్నాం కదా, శవమని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి ప్రతి క్రైస్తవుడు 6 సంవత్సరాల నుంచి స్పందిస్తూనే ఉన్నారు, ఆయన మీద స్పందిస్తూ ఉన్నారు. మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన దగ్గర జవాబు అయితే ఖచ్చితంగా లేదు. అయితే ఈయన అంటున్నాడు కదా, చరిత్ర లేనివాడు యేసు అని. మేము పూర్తి స్థాయిలో ఆయన చరిత్ర ఉన్నవాడు, చరిత్ర కలిగిన వాడు అని గత 6 సంవత్సరాల నుంచి మేము ప్రూవ్ చేస్తూనే ఉన్నాము, ఎప్పటికీ ప్రూవ్ చేస్తాము. ఆయనకి ఆ చరిత్ర ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు వారిని దైవంగా భావించి అందరూ ఆయన పేరు మీద క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా, ఒక్క ఇండియా కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నెలంతా, డిసెంబర్ నెలంతా కూడా చేసుకుంటారు. ఒక్క రోజుని కాదు కానీ డిసెంబర్ నెల 31st వరకు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన చరిత్ర ఉంది కనుక ఆయన ఇలా పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరి చరిత్ర ఉన్నది ఎవరికి? అసలు డేట్ ఆఫ్ బర్త్ ఏదంటున్నారు కదా. అప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, కృష్ణుడి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? రాముడి గారికి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంటే మాకు చూపించండి, ఏ క్యాలెండర్ బట్టి ఉంది? పైగా వీళ్ళు ఏమంటారంటే, సనాతన ధర్మం అండి మాది, లక్షల సంవత్సరాలు. మరి లక్షల సంవత్సరాలకి ప్రూఫ్ ఉందా? ఆర్కియాలజికల్ గా ప్రూఫ్ ఉందా లక్షల సంవత్సరాలని? ద్వాపర యుగం అని, ఇలా కృష్ణుడి కోసం అని, త్రేతాయుగం అని, ఇలాగ రకరకాల యుగాలు ఉన్నాయి కదా, 4 యుగాలు ఉన్నాయి కదా. ఈ యుగాలకి ఏమైనా ప్రూఫ్ ఉందా? సైంటిఫిక్ గా ప్రూఫ్ ఉందా? హిస్టారికల్ గా ప్రూఫ్ ఉందా? ఆ కృష్ణుడి కోసం చెప్పాలనుకుంటే వాళ్ళకున్న ప్రూఫ్ లో ఒక ప్రూఫ్ అండి ద్వారకా అండి. వాళ్ళకున్న ప్రూఫ్ లో ఒక ప్రూఫ్ అంటున్నారు అండి, అంతే. ప్రూఫ్ ఏం కాదు, అది ప్రూఫ్ అంటున్నారు. ద్వారక, ఈ ద్వారకాలో కృష్ణుడు కట్టించిన, మరి విశ్వకర్మ కట్టించిన బిల్డింగ్, కృష్ణుడు 16,000 గోపులకి మొత్తం ఒక బిల్డింగ్ లో ఒక్క రోజులోనే ద్వారకా అనే ప్లేస్ లో కట్టించారట. అది మునిగిపోయిందంట. అది ద్వారకా అడుగు భాగంలో ఉందని వీరు ప్రూఫ్స్ గా చాలా సార్లు చెప్తూ ఉంటారు. అయితే అది రీసెర్చ్ చేసినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అంగర్లు దొరికాయండి. అంగర్లు అంటే పడవలు నడిపినప్పుడు దాన్ని ఆపడానికి ఉపయోగించే యాంకర్స్ అంటారు కదా, ఇంగ్లీష్ లో యాంకర్స్ అంటారు కదా, అవి దొరికాయి అందులో. అంటే అక్కడ ట్రేడింగ్ జరిగింది అనమాట. అక్కడ నుంచి ఇండియాలో ద్రవిడులు ఏం చేశారంటే మిగతా దేశస్తులతో ట్రేడింగ్ చేశారు కనుక అక్కడ అంగర్లు దొరికాయి. దానికి ప్రూఫ్ లేదు, అది ఫెయిల్ అయిపోయింది. అలాగే రామాయణానికి సంబంధించి మనం ఆలోచించగలిగితే, రామసేతు మరి ఈ వానర సైన్యం అంతా కూడా కట్టారని అంటారు. కానీ దానికి రామాయణానికి మనం తేడా చేసుకుంటే దాని కొలతలు వేరు, దీని కొలతలు వేరు. దానికి కూడా ప్రూఫ్ లేదు. పైగా శవము అంటున్నారు. మరి కృష్ణుడి గారు మరి ఒక చిన్న బాణం దెబ్బకి కృష్ణుడు గారు చనిపోయారు కదా అక్కడ. అంతేకాకుండా 16,000 గోపికల్ని ఆయన పోగొట్టుకున్నాడు కదా. చాలా మంది రాక్షసుల చేతిలోకి వాళ్ళు వెళ్ళిపోయి వేష్యులుగా మారిపోయారని భాగవతం చెప్తుంది కదా.
అలాగే రాముడి దగ్గరికి వచ్చేస్తే ఇక రాముడు గారు తన లాస్ట్ కాలంలో వెళ్ళి నదిలోకి వెళ్ళిపోయి ఆయన ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఊరంతా ఏం చేస్తుందంటే మొత్తం రామరాజ్యంలో ఊరంతా కూడా ఆయనతో కలిపి మరి ఆత్మహత్య చేసుకునేట్టుగా మనకు రామాయణం ఉత్తరకాండంలో మనకు మొత్తం ఇవన్నీ దొరుకుతాయండి రామాయణంలో. మరి ఇలాంటి ప్రశ్నలు మేము 6 సంవత్సరాల నుంచి వేస్తున్నా ఈయన అనడానికి ఈ ప్రశ్నకు జవాబు దోడు కానీ అంటే వీళ్ళకి ఒక భయం పుట్టుకుందండి. ఒకటి నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఎందుకు ఈ టైంలో ప్రతిపాదన చేస్తున్నారు అంటే వాళ్ళకి భయం పుట్టుకుంది. ఏంటి ఆ భయం అంటే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు, చూపించడానికి నిరూపించడానికి కూడా లేవు. అసలు మా ప్రశ్న ఏంటంటే రామాయణం ఎప్పుడు రాయబడింది, ఏ భాషలో రాయబడింది, ఏ లిపిలో రాయబడింది అని మేము అడుగుతున్న ప్రశ్నకి కనీసం ఒక్క ఆన్సర్ కూడా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఆలోచించండి. రామాయణం మా ప్రశ్న ఒకటే, వాల్మీకి రాసిన అంటున్నారు కదా, ఈ రామాయణం ఈ కావ్యం మహాకావ్యం అని అంటారు కదా వాళ్ళు, ఈ కావ్యం ఏ లిపిలో రాయబడింది? ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్పండి, 10 క్వశ్చన్ అవసరం లేదు. ఈ రామాయణం ఏ లిపిలో రాయబడింది? సంస్కృతంలో రాయబడిందా, బ్రహ్మి లిపిలో రాయబడిందా, లేకపోతే దేవనాగరి లిపిలో రాయబడిందా? ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? 10వ శతాబ్దంలో వచ్చాయి. లక్షల సంవత్సరాల క్రితం రాముడు ఎప్పుడు పుట్టాడు? మాకు ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ అడగండి. ఇందుకు శవం అంటున్నాడు కదా ఈయన. మరి బుర్రలేని బాబా, ఈయన ఏమంటారంటే బుర్రలేని బాబా అంటాను అనమాట. మరి అతి దారుణంగా అసలు కనీసం ప్రపంచం చూస్తుందని కూడా ఈయనకు ఆలోచన లేకుండా సోషల్ మీడియాలో ఇలాగా నోరు పారేసుకుంటున్నారు కదా. ఈయనకి మాకు ప్రూఫ్స్ కావాలి. రామాయణం ఎప్పుడు రాయబడింది, ఏ భాషలో రాయబడింది, ఏ లిపిలో రాయబడింది? మహాభారతం ఎప్పుడు రాయబడింది, ఏ భాషలో రాయబడింది, ఏ లిపిలో రాయబడింది? ఈ రెండు మాకు చూపించండి, మాకు ముందు చూపించండి. దాని తర్వాత మీ కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో మాకు చూపించండి, డేట్ చూపించండి. రాముడు ఎప్పుడు పుట్టాడు, డేట్ చూపించండి మాకు ముందు. మాకు ఇది చూపించిన తర్వాత మీరు మాట్లాడండి. మేము చూపిస్తాం. మేము అన్ని ప్రూఫ్స్ చూపిస్తాం. యేసు వారికి ప్రతి ప్రూఫ్ మేము ప్రపంచానికి చూపిస్తున్నాము, ఎప్పటికీ చూపిస్తాము. నిరూపింపబడింది. ఆయన చరిత్ర పురుషుడుగా నిరూపింపబడ్డాడు కనుక ఇంక భయం పుట్టుకుందండి, వణుకు పుట్టుకుంది, వెన్నులో వణుకు పుట్టుకుంది వీళ్ళకి. వాళ్ళకి ఎలాగ ప్రూఫ్స్ లేవండి, వారికి ఎలాగ ఎటువంటి ప్రూఫ్ లేదు. ఒక లిపి ప్రూఫ్ కానీ, ఒక భాషా సంబంధించిన ప్రూఫ్ కానీ, ఒక ఆర్కియాలజికల్ సంబంధించిన ప్రూఫ్ కానీ, హిస్టారికల్ ప్రూఫ్ కానీ, ఒక్క ప్రూఫ్ ఇంతవరకు ఒక్క ప్రూఫ్ లేదండి. సంస్కృతానికి అశోకుడు ఉన్నాడు మన దేశంలో. అశోకుడు అనే చక్రవర్తి ఉన్నాడు మన దేశంలో. ఆయన బ్రహ్మిలిపిలో రాయించాడు, శాసనాలు బ్రహ్మిలిపిలో రాయించాడు. గ్రీకులో కనబడతాయి, అరమిక్లో కనబడతాయి. ఎక్కడ సంస్కృతం అనే పదజాలం అసలు ఆయన శాసనాల్లో ఎక్కడ కనబడదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను అంతేనండి. నేను ఎవరిని విమర్శించట్లేదండి. వీళ్ళగా రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడం, సామరస్యంగా ఉన్న హైందవ సహోదరుల మధ్య క్రైస్తవ సహోదరుల మధ్య చిచ్చులు పెట్టడం అనేది మా పని కాదు. క్రైస్తవులమైన మా పని కాదండి. మేము సామరస్యంగా స్వార్థను ప్రకటిస్తాం, మంచిని తెలియజేస్తాం, మా దేవుడి కోసం మేము ప్రకటించుకుంటాం. వీళ్ళు బాధ పట్టుకుందండి, భయం పట్టుకుందండి. ఎందుకంటే చరిత్ర పురుషుడు యేసుప్రభు వారు అందరి మనసులను తెరుస్తున్నాడు. చాలా మంది మార్పు నొందుతున్నారు. ఎన్నో వ్యసనాల నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. నెలకండి చాలా మంది బాప్తిసం తీసుకుంటున్నారండి. ప్రతి ఊర్లో కూడా బాప్తిసం తీసుకుంటాం. మేము ఎక్కడికైతే సువార్తకి వెళ్తున్నామో అక్కడ కనీసం 10 బాప్తిసాలు ఇచ్చిగా మేము ప్రతి ఏరియా నుంచి తిరిగి రాం. ఆలోచించండి. అంటే ఎంతమంది మార్పు నొందుతున్నారు యేసుప్రభు వారిని చూసి, యేసుప్రభు వారి చరిత్ర పురుషుడిని నమ్మి ఎంతమంది. అంటే ఇది భయం పుట్టుకుందండి వీళ్ళకి. అంటే యేసు ప్రభు వారిని నమ్మేసుకుంటారు అందరూ కూడా మార్పులు నొందేస్తారని ఒక భయం పుట్టుకుంది. ఎందుకు భయం పుట్టుకుంది? ఒక చరిత్ర పురుషుడు, మీరు రాముడు చరిత్ర పురుషుడు అయితే, కృష్ణుడికి ఆధారాలు ఉంటే మాకు చూపించండి. ఆ భయమే కదా మీకు పట్టుకుంది. బాబా గారిని సూటుగా అడుగుతున్నాను. ఏ బాబా గారు అయితే మాట్లాడుతున్నారో, ఇలాగ క్రిస్మస్ కోసం మాట్లాడుతున్నారో ఆ బాబా గారికి నేను సూటుగా ప్రశ్న వేస్తున్నాను. అలాంటి వారందరికీ మా ప్రశ్న ఏంటంటే ఎవరెవరైతే ఇలాగా మీ 25 చూపించండి, 25th యేసు పుట్టారా లేదా అని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న అండి. మీకు చరిత్ర ఉందా? చరిత్ర ఉంటే మాకు చూపించండి. మాకు చరిత్ర ఉంది. ఏమండి, సినిమా డైలాగ్ అనుకోకండి, చరిత్ర అంటే మాదే. చరిత్ర అంటే మాదేనండి. బైబిల్ మాత్రమే చరిత్ర పుస్తకము. బైబిల్ మాత్రమే చరిత్రని కన్ఫర్మ్ చేయగలదు, ప్రపంచానికి చూపించగలదు అన్ని రకాలుగా. కనుక ఇందు మూలంగా ఇలాంటి బాబాల మాటలు దయచేసి ఎవరు తీసుకోకండి. హైందవ సహోదరులారా, మీరు ప్రశ్నించండి. మీరైనా సరే విజ్ఞులైన హైందవ సహోదరులు అడుగుతుంది ఏంటంటే మీరు ప్రశ్నించండి. రాముడికి సంబంధించిన చరిత్ర ఏది చూపించమనండి. అసలు అయోధ్య అని పాత సాకేత్ అంటారు.
ఈ పుష్పమిత్ర శృంగుడు అని ఒక ఆయన ఉన్నాడండి. ఈ శృంగుడు గారు రచించిన గ్రంథం ఎందుకు రచించాడంటే, రామాయణం ఎందుకు రచించాడంటే బౌద్ధుల మీద అటాక్ చేయడానికి, బౌద్ధులకు వ్యతిరేకంగా బౌద్ధ సాహిత్యానికి, బౌద్ధులు అప్పుడు ఎక్కువైపోతున్నారు కనుక బౌద్ధులకు సంబంధించిన సాహిత్యాన్ని ఎదుర్కోవటానికి రామాయణ కావ్యం అనేది రచింపబడింది అనేది నా ఉద్దేశం. మా రీసెర్చ్ లో తెలియని సంగతులు. అవునో కాదో మాకు ఆ బాబా గారు తెలియజేయాలి. మీరే చేతులకాలు ఉన్నారు ఏమండి, మీరే చేతులకాలు ఉన్నారు. యేసు వారు పడుతున్నారు. మీరు యేసు వారికి అన్ని ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కనుక మేము హ్యాపీగా క్రిస్మస్ అందుకే మేము చేసుకుంటున్నాం. ధైర్యంగా ముందుకు వచ్చి చేసుకుంటున్నాం. రోడ్ల మీద చేసుకుంటాం, చర్చిల్లో చేసుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ క్రిస్మస్ పండుగ చేస్తాము. ఖచ్చితంగా చేసి తీరుతాము. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. అది మీరు గమనించండి. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని గెంతులు గెంతునా చూడండి. అతను చూడండి, కారులో మాట్లాడుతుండగా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అంటే ఆవేశపడిపోతున్నాడు. ఎందుకంటే భయం పట్టుకుందండి. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే భయం, చాలా భయం పట్టుకుందండి. ఈ టైంలో వాళ్ళకి నాకు తెలిసి ఈ టైంలోనే మాట్లాడమని వాళ్ళు ముందుకు ఎందుకు వస్తున్నారు? ఈ టైంలో ఈ డిసెంబర్ నెల రాబోడికి వీళ్ళు కరెక్ట్గా అదే టైంలో ముందుకు ఎందుకు వస్తున్నారు అంటే, ఎవరో వెనక నుంచి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇలాంటి మాటలు చెప్పిస్తున్నారు అనేది మా ఉద్దేశం అండి. ముఖ్యంగా అంటే రెచ్చగొట్టండి, మతాల మధ్య చిచ్చు పెట్టండి అనేది వెనకుండి ఎవరో వీళ్ళని ఆడిస్తున్నారు. ఆ వెనకున్న వ్యక్తులు ఎవరు? ఒక వెనకున్న వ్యక్తులు మీరు ఆడిస్తే, వెనక నుంచి ఆడిస్తే వాళ్ళకు కూడా నా ప్రశ్న ఏంటంటే, మీ చరిత్రను ప్రపంచానికి, సమాజానికి చూపించండి. మాకు వద్దులేండి, మాకు చూపించక్కర్లేదు. మీ హైందూ సమాజానికి చూపించండి. మీ హైందూ సమాజానికి ద్వారక ఉందా లేదా చూపించండి. రామసేతు కోసం చూపించండి. బౌద్ధుల నుంచి కాపీ కొట్టిన గ్రంథం అని మేము అంటున్నాం రామాయణాన్ని. మరి దానికోసం ప్రూఫ్స్ చూపించండి. మీ రామాయణం ఏ భాషలో రాయబడింది, ఏ లిపిలో రాయబడిందో మీ హైందవ సహోదరులకి తెలపండి, చూపించండి. మేము చూపిస్తాం. మా బైబిల్ హిబ్రూ గ్రీక్లో రాయబడింది. మూల ప్రతులతో సహా మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. మీ తాళపత్ర గ్రంథాలు ఎక్కడున్నాయో చూపించండి. బాబా గారు. అదండి మేడం, ఇది నా ఉద్దేశం మేడం. వాళ్ళకి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుతున్నారు కనుక మన కోసం భయం పట్టుకుందండి. క్రైస్తవం ఏమంటే ఒక భయం పట్టుకుంది కనుక వాళ్ళు ఇలా ఈ విధంగా ఈ టైంలో మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఓకే. చాలా మర్యాద ఇచ్చి మరి మాట్లాడారు మీరు. మరి ఈ యొక్క వీడియో మీద రెవరెండ్ జాన్ బిల్లా గారు కూడా స్పందిస్తారు. ముందుగా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి అంటే బేసిక్ గా ఐ థింక్ అందరికీ రెస్పాన్సివ్ గా జవాబు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు, కానీ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు షేర్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనము గట్టిగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక క్రైస్తవ నేపథ్యం కలిగి యేసు ప్రభు వారు ఆయన పుట్టుక గురించి 1000 సంవత్సరాల ముందు నుంచే బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. మానవుని ఉనికి ఆదాము పుట్టినప్పటి నుంచి, ఆదాము పాపము చేసినప్పుడు స్త్రీ సంతానానికి మరి అని చెప్పుచు దేర్ ఆర్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఇన్ ద బైబుల్. పాత నిబంధన నుంచి మనం చూసుకుంటే నా వంటి ప్రవక్త మీలో ఎల్లప్పుడూ ఒకళ్ళు ఉంటారని మోషే దగ్గర మాట్లాడటము, ఆ తర్వాత అబ్రహాము మొదలుకొని ఆ దేవుడు మనుషులతో చేసే నిత్య నిబంధనను పునరుద్ధరించుకొని ఆ తర్వాత మోషే దగ్గర మరొకసారి పునరుద్ధరించబడి, దావీదు దగ్గర మరొకసారి పునరుద్ధరించబడి, ఈ విధంగా కంటిన్యూ ప్రవక్తల ద్వారా మాట్లాడబడి యేసు ప్రభు జన్మించినప్పుడు బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా ఆయన జన్మించారు. ఆ విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము, వేరే ఆధారాల ద్వారా కూడా మనం చూస్తాము. మరి యేసు ప్రభు వారు చారిత్రకంగా పుట్టి ఉన్నారు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్ని పండుగలకండి మనకు తెలిసిన విధంగా రోజులు ప్రాముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకి గుడ్ ఫ్రైడే ఉందనుకోండి, అది శుక్రవారమే చేసుకుంటాం. కొన్ని పండుగలకు తారీఖులు ప్రాముఖ్యం. క్రిస్మస్ అంటే అది ఏ రోజు వచ్చినా డిసెంబర్ 25th వస్తుంది. ఇవన్నీ ఎందుకు ఇలా వస్తాయంటే హిబ్రూ వాళ్ళు లూనార్ సోలార్ క్యాలెండర్ అనుకుంటాను, దే ఫాలో ఎ డిఫరెంట్ వే ఆఫ్ కౌంటింగ్ ద డేస్.
ఈ కారణాలను బట్టి వాళ్ళు ఉపయోగించుకున్న క్యాలెండర్ని బట్టి దే జాయిన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి పుట్ ఇట్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్, యేసు ప్రభు వచ్చాడు అన్న ఒకే ఒక కారణం రీత్యా we have agreed to celebrate Christmas on December 25th. యేసు ప్రభు వచ్చి ఉన్నాడన్న ఒకే కారణం కానీ డిసెంబర్ 25ని చేస్తున్నామా, 26ని చేస్తున్నామా, లేకపోతే ఏప్రిల్లో చేసుకుంటామా, ఇది మనకు ప్రాధాన్యత కాదు. ఆయన పుట్టుక లోకాన్ని ఉద్ధరించే పుట్టుకలో యేసు ప్రభు వారి జీవితంలో అనేక ప్రముఖ ఘట్టాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి పుట్టుక, ఆయన బాప్తీసము తర్వాత అరణ్యములో ఆత్మ ద్వారా బలపరచబడటం, ఆ తర్వాత పరిచర్య, ఆ తర్వాత శ్రమలు, సిలువ, ఆయన మృతి చెందటం, పునరుద్ధానుడై తిరిగి లేవటం, ఆరోహణమయ్యి దేవుని యొద్దకు వెళ్ళటం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి రావటం, ఇవన్నీ మనకు ముఖ్య ఘట్టాలు. డిసెంబర్ 25th ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్ వీ సెలబ్రేట్. అండ్ ఆయన ఒక్కటి దాని మీద ఎవరు దాడి చేసినా ఎన్ని చేసినా, యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ బౌండ్ టు సెలబ్రేట్ అండ్ రిమెంబర్ ఆల్ దీస్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్. యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన ఈ ఘట్టాలన్నీ కూడా మనము ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందించాలి, అనుభవించాలి. యేసు ప్రభు వారిని గురించి నేనైతే డిసెంబర్ 25 గురించి పెద్ద పట్టించుకోను, కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి నా కోసం తెంచారు, మనుషులను రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నారన్న ఒక్క కారణంతో సంతోషంగా నేను క్రిస్మస్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి ఎడ్వర్డ్ విలియం గారు కూడా లైన్లోకి వస్తున్నారు. వారు లైన్లోకి రాక మునుపు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క వీడియో గురించి స్పందిస్తారు. రైట్, ఇంతవరకు ప్లే చేసిన వీడియో సిస్టర్ గారు చాలా అది ఏమని చెప్పాలి అని అంటే, ఇక వేరే పని ఏది లేకుండా కేవలము క్రైస్తవులను దుయ్యబట్టడానికి, కేవలము క్రైస్తవులను తిట్టడానికి మాత్రమే కొంతమంది బతుకుతూ ఉన్నారు, అలా తిడుతూనే వాళ్ళ జీవితాలు సాగుతూ ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను చూస్తున్నాను. సో అయితే ఇంతవరకు పాస్టర్ జాన్ బిల్ల గారు అమెరికా నుంచి మనతో అందుబాటులోకి వచ్చినటువంటి పాస్టర్ జాన్ బిల్ల గారు చెప్పినట్లుగా, అలాగే జాన్ కోయ గారు చెప్పినట్లుగానే, మేము క్రైస్తవ సంఘముగా ఏ రోజు అంటే ఏ తారీఖున క్రిస్మస్ చేసుకుంటున్నాము అనేది మాకు ఇంపార్టెంట్ కానే కాదు. అది డిసెంబర్ 25 కొంతమంది చేసుకోవచ్చు, జనవరి 7 కొంతమంది చేసుకోవచ్చు. ఉదాహరణకు కాప్టిక్ క్రిస్టియన్స్, అలాగే రష్యన్ ఆర్థడాక్స్, అలాగే సిరియన్ ఆర్థడాక్స్, అలాగే అర్మీనియన్ ఆర్థడాక్స్ వాళ్ళు జనవరి 6వ తారీఖున, ఇలా చాలా వేరు వేరు తారీఖుల్లో క్రిస్మస్ చేసుకుంటారు. కారణం ఏంటి అని అంటే, ఆ రోజే యేసుక్రీస్తు పుట్టాడు అన్నటువంటి ఉద్దేశంతో కాదు. ఇంతవరకు పాస్టర్ గారు చెప్పినట్లుగా యేసు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు అనేది ముఖ్యం. అంతేకాని ఆ రోజు పుట్టాడా ఆ రోజు కాదా అనేది మాకు ముఖ్యం కాదు. ఎందుకు ముఖ్యం కాదు అని అంటే, ఒకవేళ అది ముఖ్యమైతే బైబిల్లో దేవుడు దాన్ని రాయించి ఉండేవాడు. దాన్ని రాయించి ఉండలేదు అని అంటే అర్థం ఏమిటి అని అంటే, అది మాకు ముఖ్యం కాదు. మాకు ఏది ముఖ్యం అని అంటే, క్రీస్తు జన్మించాడు అనేది ముఖ్యం. ఆ జన్మించిన క్రీస్తు మా పైన రాజుగా ఉన్నాడు అనేది ముఖ్యం. ఆ క్రీస్తు మమ్మల్ని ఏలుతున్నాడు అనేది ముఖ్యం. అయితే 25 లక్షలు ప్రకటిస్తాము, 30 లక్షలు ప్రకటిస్తాము, ఫలానా డేట్ ఇప్పుడే పుట్టాడా అప్పుడే పుట్టాడా అని చెప్పండి అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, క్రైస్తవ సంఘము గత 2000 చిల్లర సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. దానికి ముఖ్యమైనటువంటి కారణము హిస్టారికల్ గా అంటే చారిత్రాత్మకంగా ఈ రోజుకు కూడా మా చేతిలో రుజువులు ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించినటువంటి పట్టణం కానివ్వండి, యూదయ దేశం కానివ్వండి, యెరూషలేము కానివ్వండి, అలాగే బెత్లెహేము కానివ్వండి, బెత్లెహేములో ఉన్నటువంటి ఊళ్ళు కానివ్వండి, ఈ రోజుకు కూడా పట్టణాలుగా ఊర్లుగా అందుబాటులో ఉన్నాయి. ప్రజలు వెళుతున్నారు, చూస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఎవరికైతే చారిత్రాత్మకంగా ఎవరికైతే ఆధారాలు లేవో,
చారిత్రక విలువలు ఎవరికైతే లేవో వాళ్ళు వచ్చి ఈ రోజు చారిత్రక విలువలు ఉన్న వాళ్ళను ప్రశ్నించడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఎవరికైతే చారిత్రక ఆధారాలు లేవో, ఎవరైతే బైబిల్ను కాపీ కొట్టుకొని మా దేవుడు కూడా పర్ణశాలలో పుట్టాడు, మా దేవుడు కూడా దాన్ని ఏమంటారు వేరే అంటే పుట్టిన వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళ దగ్గర పెంచబడ్డాడు అని చెప్పుకోవటానికి బయట నుంచి వచ్చినటువంటిగా చెప్పుకుంటున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే కాపీలు కొట్టి మరి ఇక్కడ రాసుకున్నారో వాళ్ళొచ్చి మా గురించి మాట్లాడటం అన్నది, వాళ్ళొచ్చి క్రీస్తు గురించి క్రైస్తవ సంఘం గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు అనంటే జాన్ కోయ్ గారు అడుగుతున్నట్లుగా, జాన్ కోయ్ గారు ఇంతకుముందు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా, ఎవరికైతే ఆధారాలు లేవో, ఎవరికైతే ద్వారకా అని పెట్టుకున్నటువంటి పేరు ద్వారకా అన్న పట్టణం గాని, అయోధ్య అని పెట్టుకున్న పేరు అయోధ్య అన్న పట్టణం గాని, అలాగే ఇంకా మిగిలిన చాలా విషయాలుగా ఏవేవైతే లేవో, అందుబాటులో లేవో, వాళ్ళందరూ వచ్చి ఈరోజు క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క చారిత్రకతను గురించి, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, క్రీస్తు యొక్క పుట్టినటువంటి దేశము అలాగే క్రీస్తు పుట్టినటువంటి సమయమును గురించి ప్రశ్నించడం అనేది చాలా హాస్యాస్పదంగానే ఉంది. వాళ్ళని అలా పక్కన పెట్టేస్తే మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు యొక్క జననము గురించినటువంటి ఆధారాలు మన చేతిలో ఉన్నాయి. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఆయన పుట్టినటువంటి ఊరు గురించినటువంటి ఎవిడెన్సెస్ కానివ్వండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయనను ఉంచినటువంటి సమాధి కానివ్వండి, ఆ సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా ఉండడం గురించి కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి చోట కూడా ప్రతి విషయంలోనూ కూడా సంఘము చొరవ తీసుకుని, అలాగే క్రైస్తవ సమాజము చొరవ తీసుకుని వాటన్నిటిని వాటిని భద్రపరచడమే కాకుండా ప్రజల ముందు పెట్టినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజుకు కూడా బీబీసీ వాళ్ళు, అలాగే హిస్టరీ ఛానల్ వాళ్ళు, అలాగే దాన్ని ఏమంటారు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేటటువంటి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అసలు యేసుక్రీస్తు జన్మ జరగలేదు, అసలు యేసుక్రీస్తు లేడు, అసలు యేసుక్రీస్తు చనిపోలేదు, ఆయన వేసినటువంటి సిలువ ఎక్కడా, మేకులు ఎక్కడా, చెక్కలు ఎక్కడా అని అడుగుతున్నారు కదా. అలా అడిగే వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేసి అడిగి అలసిపోయారు. వాడు చేసినటువంటి చారిత్రక నేపథ్యంలో, లేదా చారిత్రక రీసెర్చ్ అని దేన్నైతే పిలుస్తామో, ఆ రీసెర్చ్ లో గనక మనం గమనించినట్లయితే మిగిలిన వాళ్లకు, అంటే యేసుక్రీస్తు యొక్క సమానమైనటువంటి సమయంలో ఉన్న వాళ్ళైనా, అంతకు ముందైనా, అంతాని తర్వాత అయినా సరే ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవిత కాలానికి తరువాత కనీసం 200 సంవత్సరాల తర్వాత వారి గురించి రాయబడింది, కనీసం 200 సంవత్సరాల తర్వాత వారి పుట్టుక గురించి రాయబడింది, కనీసం 200 సంవత్సరాల తర్వాత వారి యొక్క మరణం గురించి రాయబడింది, కనీసం 200 సంవత్సరాల తర్వాత వారి జీవన విధానం గురించి రాయబడింది. కానీ యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి, యేసుక్రీస్తు జనన జీవన మరణాలకు కేవలము 25 నుంచి 50 సంవత్సరాల లోపే ప్రజలు, ఆయన యొక్క అనుయాయులు చారిత్రాత్మకంగా దానిని ఒక పుస్తక రూపంలో నమోదు చేయటం, ఆ నమోదు చేయబడినటువంటి పుస్తకాన్ని ప్రజల ముందు ఉంచడం, ఒకవేళ అది తప్పైతే అప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ప్రజలు, అప్పటికే అందుబాటులో ఉన్నటువంటి చారిత్రక పురుషులు వాటిని ఖండిస్తారా లేక ఖండించరా అని గనక వేచి చూస్తే, అరిస్టాటిల్కి లేనటువంటి చరిత్ర, అలెగ్జాండర్కు లేనటువంటి చరిత్ర, ప్లేటోకు లేనటువంటి చరిత్ర, ప్లుటార్క్ లేనటువంటి చరిత్ర, కైసర్ అగస్టస్ ఒకానొక సమయంలో మహారాజు, ఆ యేసుక్రీస్తు యొక్క జననానికి ముందు నుంచి ఉన్నటువంటి రాజు, కైసర్ తిబేరియస్ యేసుక్రీస్తు తర్వాత వచ్చినటువంటి గొప్ప రాజుగా పేరు పొందినటువంటి రోమా చక్రవర్తి, వారికి లేని చరిత్ర కేవలం ఒక సామాన్యుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తుకు మరి ఫ్లావియస్ జోసెఫస్ దగ్గర నుంచి బడ్డిసానిస్ వరకు, భారతదేశాన్ని సందర్శించినటువంటి బడ్డిసానిస్ వరకు కూడా చారిత్రాత్మక రుజువులు వ్రాస్తూ వచ్చారు. ఆ వ్రాసినటువంటి రుజువులను మన చేతికి అందిస్తూ వెళ్ళారు. అలాగే సంఘము కూడా అటువైపు సిరియన్ ఆర్థడాక్స్ సంఘం కావచ్చు, ఇంకొక వైపు రష్యన్ ఆర్థడాక్స్ సంఘం కావచ్చు, ఇంకొక వైపు అర్మేనియన్ ఆర్థడాక్స్ సంఘం కావచ్చు, ఇంకొక వైపు అంతియోకియాలో ఉన్నటువంటి ఆర్థడాక్స్ సంఘం కావచ్చు, అలాగే కాప్టిక్ సంఘానికి కేంద్రమైనటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సంఘం కావచ్చు, లేకపోతే క్యాథలిక్ సంఘంగా పేరు పొందినటువంటి సంఘం ఇప్పుడు రోమాలో ఉన్నటువంటి సంఘం కావచ్చు. ఇలా ప్రతి సంఘము కూడా వారికి చేతిలోకి అందుబాటులోకి వచ్చినటువంటి ప్రతి ఆనవాళ్లను భద్రపరుస్తూ వచ్చారు. ఈ రోజుకు కూడా ఎవరెవరైతే స్వాములు, ఎవరెవరైతే తాగుబోతులు, ఎవరెవరైతే బిచ్చగాళ్ళు క్రీస్తును అడ్డం పెట్టుకుని, క్రైస్తవ సంఘాన్ని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నారో, వాళ్ళకు కావాలి అని అనుకుంటే కావలసినంత రుజువులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ సంఘం గాని, క్రైస్తవ సంఘానికి సంబంధించిన ప్రజలు గాని, క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి అనుయాయులు గాని
మనకు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే 25, 26, జనవరి 7, ఏప్రిల్లోనా అన్నది ముఖ్యం కాదు. యేసు క్రీస్తు జన్మ ముఖ్యం, యేసు క్రీస్తు జన్మించాడు అన్నది ముఖ్యం. ఇంకొక మాట నేను చెప్పేసి నేను సమయాన్ని మీకు అందిస్తాను. పెద్దలు ఎడ్వర్డ్ విలియం అన్న గారు కూడా వచ్చారు కాబట్టి వారికి సమయం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న మాట ఏమిటి అని అంటే, ఎవరికి పుట్టాడు అని మాటికి అని అడుగుతున్నారు కదా. బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మరియమ్మ గారిని కమ్ముకోవటం వల్ల, మరియమ్మ గారిని ఆవరించటం వలన, ఆమె ఆ పరిశుద్ధాత్మ శక్తి కారణం చేత మరియ గర్భము దాల్చి, ముఖ్యంగా కన్య అయినటువంటి మరియ, ఏ పురుషుని యొక్క పురుషుడు తెలియనటువంటి ఆ కన్య గర్భము దాల్చటం అన్నది బైబిల్లో నమోదు చేయబడింది. ఈ బైబిల్లో నమోదు చేయబడినటువంటి ఈ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకు అలా ప్రకటించాల్సి వచ్చింది అనంటే, బైబిల్ అలా చెబుతోంది కాబట్టి. బైబిల్ ఎందుకు అలా చెబుతోంది అనంటే, ఇంతవరకు జాన్ బిల్ల గారు చెప్పినట్లుగా యేసుక్రీస్తు యొక్క జననానికి ముందు 600, 700, 800, అలాగే ఇంకొంచెం వెనక్కి వెళితే మోషే వరకు కూడా, అనగా 1400-1500 సంవత్సరాల క్రితం ముందు నుంచే కూడా యేసుక్రీస్తు యొక్క జన్మను గురించినటువంటి ప్రవచనాలు చెబుతూ వచ్చినటువంటి ప్రవచనాలు నెరవేరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం జరిగింది. యేసుక్రీస్తు యొక్క జననం జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత ఆయన వారు ప్రవచించినట్లుగానే ప్రజలను ఏలటం మొదలు పెట్టాడు. ఆయన రాజ్యము వచ్చింది అన్నదే క్రీస్తు యొక్క సువార్త. ఆ సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం గత 2000 సంవత్సరాలుగా. ఇలాంటి వాళ్ళు మేకులు, కాళ్ళు, చెప్పులు, అలాగే చెక్కలు అడిగిన ప్రతి వాళ్ళు చాలా మంది చెక్క భజన చేసుకుంటూ వచ్చారు, చెక్క భజన చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఉన్న సత్యం మాత్రం అలాగే నిలబడి ఉంది, ఇక మీదట కూడా నిలబడుతూనే ఉంటుంది. ఆమేన్. చాలా శ్రేష్టమైన విషయాలు తెలియజేశారండి. ఎడ్వర్డ్ విలియం గారు, ప్రైజ్ ద లార్డ్ సార్. మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నామండి. సార్ మీ వాయిస్ వినబట్లేదు సార్, మ్యూట్లో ఉందేమో, ఒకసారి చూడండి. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ సార్. రాధా మనోహర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో మాటలు విన్నారా సార్? మీరు వీడియో చూసారా? లేదండి. ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో, ఎవరికి పుట్టాడో ఎక్కడన్నా రాయబడి ఉందా, ఎక్కడన్నా తెలియజేయబడిందా? December 25నే పుట్టాడని రుజువేంటి? ఒకవేళ అలా రుజువు చేస్తే 25 లక్షలు ఇస్తాను. యేసు పుట్టుకలో మరి యేసుకు పుట్టుక స్థలం ఏది, ఆ చెక్కలు మేకులు ఎక్కడున్నాయి, శవం ఎక్కడుంది, ఇలా రకరకాల కాంట్రవర్సల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాని గురించి మీరు ఏం స్పందిస్తారండి? రాధా మనోహర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమని చెప్తానంటే, నిజమేనండి, మీరు చెప్పినట్లు యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారో డేటు మాకు తెలియదండి. మీరు కరెక్ట్ గా చెప్పారు. డబ్బులు ఏం ఆఫర్ చేయక్కర్లేదండి, మాకు డేట్ తెలియదండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ మేము ఎంత నేరో డౌన్ అవ్వగలుగుతామనంటే, యేసుప్రభు వారికి ఏ సంవత్సరంలో పుట్టారో మేము చెప్పగలుగుతామండి. ఇంకా నేరో డౌన్ అయితే కనుక ఏ 3 నెలల్లో పుట్టుంటాడో కూడా చెప్పగలుగుతామండి. డిసెంబర్, జనవరి ఈ ప్రాంతాల్లో పుట్టుండొచ్చు అని నేరో డౌన్ అవ్వగలుగుతామండి. అది మేము చెప్తాం, అంత దాకా చెప్తాం. మాకు డేట్ తెలుసు అనే మాట మేము ఎప్పుడు చెప్పండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. యూదులకి డేట్ ముఖ్యం కాదండి, జీనియాలజీ ముఖ్యం, వంశావళి ముఖ్యం. కాబట్టి వంశావళి పక్కా చెప్తామండి మేము. ఎందుకంటే యేసుప్రభు వారు యూదులు కాబట్టి, యూదుల చరిత్ర ప్రకారం వాళ్ళు చెప్పగలిగేది టైం ఫ్రేమ్ చెప్తారు. కైసర్ ఔగుస్తు కాలంలో పుట్టాడని చెప్తాం, టైం ఫ్రేమ్ పక్కా ఇస్తాం మేము. అర్థమైందా? ఎక్కడ పుట్టాడనేది కూడా చెప్పగలుగుతాం. బెత్లెహేంలో పుట్టాడని, మరియమ్మకు పుట్టాడని చెప్పగలుగుతాం. మరియమ్మ యోసేపు వంశావళులు స్పష్టంగా మేము ఇవ్వగలుగుతాం. నేరో డౌన్ చేసి 3 months ఆర్ 2 months నేరో డౌన్ చేసి చెప్పగలుగుతాం సార్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే మీరు ఎవరినైతే దేవుళ్ళు అని కొలుస్తున్నారో, నాకు డేట్ వద్దండి, వారం వద్దండి, నెల వద్దండి, సంవత్సరం వద్దండి, 100 ఏళ్ళు గ్యాప్ ఇస్తారండి మీకు. ఆ 100 ఏళ్ళ గ్యాప్ లో ఈ టైంలో పుట్టుండొచ్చు అనేసి మీరు ఎవరినైతే దేవుళ్ళు అనుకుంటున్నారో ఒక్కళ్ళ గురించి నాకు చారిత్రకమైన ఆధారం ఇవ్వగలరండి? 100 years గ్యాప్ ఇస్తానండి మీకు. అంటే ఒకవేళ నేను 1944 మే 18న పుడితే మీరు 1764 అని చెప్పిన, 2064 చెప్పినా మీకు ఓకే చెప్పేస్తానండి. నేను 100 ఏళ్ళు గ్యాప్ ఇస్తానండి, అటు కానీ ఇటు కానీ. 100 ఏళ్ళు 100 years గ్యాప్ ఇస్తాను సార్. నేనైతే 2 months కి నేరో డౌన్ అయిపోయాను. నేను మీకు 100 years గ్యాప్ ఇస్తున్నాను సార్. మీరు చెప్పగలుగుతా సార్? ఇస్తే కనుక నేను 10 కోట్లు ఇస్తాను సార్. 10 crores ఛాలెంజ్ తీసుకోండి సార్. ఓకే సార్. సో ప్రవీణ్ గారు ఏమంటారు ఈ మాటలకి? మీ వాయిస్ వినబట్లేదు సార్.
100% కరెక్ట్ మాట అన్న చెప్పారు. మనకు 2 నెలలు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా డిసెంబర్ నుంచి అలాగే జనవరి 6, జనవరి 7 కాప్టిక్ సంఘాలు మిగిలిన ఆర్థడాక్స్ సంఘాలు ఎందుకు చేసుకుంటున్నాయి అని అంటే మనకున్నటువంటి చారిత్రక నేపథ్యం అలాంటిది. మనకున్నటువంటి క్యాలెండర్ బేసిస్ మీద, అనగా ఒకానొక సమయంలో యూదుల క్యాలెండర్, ఆ తర్వాత వచ్చినటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్, ఈ రెండింటిని కలుపుకుంటే మనకు వచ్చేటటువంటి సమయం ఏదైతే ఉందో వాటిని ఆధారంగా చేసుకుని ఈ డేట్స్ లో మనం యేసుక్రీస్తు పుట్టుండే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక రుజు ప్రమాణం దగ్గరికి వచ్చామే తప్ప తప్పకుండా ఈ తిథి, ఈ గడియ, ఈ రోజు అని మనం ఏ రోజు ఎక్కడ చెప్పలేదు. ఇది 25 డిసెంబర్ 25వ తారీఖున గ్యారంటీగా యేసుక్రీస్తు పుట్టి ఉండాల్సిందే అన్నటువంటి ఛాలెంజ్ గాని, అన్నటువంటి దాన్ని ఏమంటారు స్టేట్మెంట్ గాని సంఘము అనగా క్రైస్తవ సంఘం ఏనాడు ఇవ్వలేదు. మన స్టేట్మెంట్ అది కాదు. మన స్టేట్మెంట్ ఏమిటి అని అంటే యేసుక్రీస్తు పుట్టాడు. ఎలా పుట్టాడు? ఆయన పుట్టుకకు ముందు 600, 700, 800, ఇంకా చెప్పాలంటే 1400 సంవత్సరాల క్రితం నుంచి ఆయన గురించి వస్తూ ఉన్నటువంటి ప్రవచనాల ఆధారంగా ఆయన పుట్టాడు. ఆయన పుట్టడం మాత్రమే కాదు, ఆయనే స్వయంగా నేను పుడతానని చెప్పాడు, పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయనే స్వయంగా నేను మరణిస్తానని చెప్పాడు, చనిపోయి తిరిగి మళ్ళీ నేను జీవిస్తానని చెప్పాడు, జీవించాడు. ఇది మనకున్నటువంటి చారిత్రక రుజువులు. ఆ విషయాలనే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫ్లవియస్ జోసెఫస్ గారు కానివ్వండి, లేకపోతే బెడ్డి సానిస్ కానివ్వండి, మన భారతదేశానికి వచ్చినటువంటి వారు నొక్కి ఒక్కానించారు. ఇక్కడ ఉన్నటువంటి సిరియా క్రైస్తవ సంఘాలకు కూడా వ్రాసిచ్చినటువంటి వ్రాతపత్రుల్లో వాటి గురించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. అలాగే చక్రవర్తులు రాసుకున్నటువంటి ఉత్తరాల్లో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. ఇది మనకున్నటువంటి రుజు ప్రమాణాలు. అంతేకాని ఇంతవరకు ఎడ్వర్డ్ అన్న గారు అడిగినట్లుగా వారు ఎవరినైతే దేవుడు అని అనుకుంటున్నారు, వారు ఎవరినైతే చారిత్రక పురుషులుగా చెప్తూ ఉన్నారు, వారు ఏ పేరు మీద అయితే ఈ రోజు ప్రజలను హింసిస్తున్నారు, వారు ఏ పేరు మీద అయితే ప్రజలను ఈ రోజు ముస్లింలని, క్రైస్తవులని, దళితులని, భిన్న మతాలకు చెందినటువంటి వాళ్ళను హింసిస్తూ ఉన్నారో వాళ్లకు చరిత్ర లేదు అని సుప్రీంకోర్టు ఒప్పుకుంటోంది. వాళ్ళకు చరిత్ర లేదు అని హైకోర్ట్స్ ఒప్పుకుంటూ ఉన్నాయి. వాళ్ళకు చరిత్ర లేదు అని వాళ్ళ స్వయంగా వాళ్ళు రాసుకున్న పుస్తకాలే ఒప్పుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఆరెంజెస్ కు యాపిల్స్ కు కంపారిజన్ లాగా ఉంది ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఎందుకు అనంటే ఆ వ్యక్తి ఎవరైతే రేస్ చేశారో ఆయన తన్ను తాను హరే కృష్ణ హరే రామ అని చెప్పేటటువంటి ఒక ఇస్కాన్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి. ఆ ఇస్కాన్ సంస్థకు చెందినటువంటి ప్రభుపాద గారు అనగా ఆయన యొక్క గురువర్యులుగా చెప్పుకునే వ్యక్తి. ఆ గురువర్యులు ప్రభుపాద ఏమంటాడు ఆయన రాసినటువంటి పుస్తకంలో, కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటాడు. క్రీస్తును కలిగి ఉండటమే కృష్ణ కాన్షియస్నెస్ అని ఒకవైపు చెప్తాడు. ఆయన అనుయాయునిగా ఉన్నటువంటి ఈ పిలకదాసేమో అలా కాదు ఇలా కాదు అంటే డిచ్కి మాటలు మాట్లాడతాడు. ఇవన్నీ కూడా కేవలము క్రైస్తవ సంఘాన్ని మభ్యపెట్టడానికి, క్రైస్తవ సంఘాన్ని రెచ్చగొట్టడానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను ఏదో ఒక రకంగా ఒక మూలకు లేకపోతే ఒక కార్నర్ చేయటానికి మాత్రం చేసే ప్రయత్నం తప్ప ఇందులో ఏది లేదు. కాబట్టి క్రైస్తవ సంఘానికి నేను వ్యక్తిగతంగా నేను ఇచ్చేటటువంటి పిలుపు ఏమిటి అంటే ఇలాంటి వాటికి మనం తలొగ్గాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని మనం అసలు పరిగణించాల్సిన అవసరమే లేదు. క్రీస్తుకున్నటువంటి చారిత్రకత, క్రీస్తుకున్నటువంటి ఆయన చనిపోయి తిరిగి లేచిన 25 నుంచి 50 సంవత్సరాల లోపే వ్రాయబడినటువంటి నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలు మన చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం ఏమాత్రము ఇలాంటి వాటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. ఓకే అండి, ఎడ్వర్డ్ గారు ఏదో స్పందించాలనుకుంటున్నారు, చెప్పండి సార్. సార్ వాయిస్. యేసుప్రభు వారి గురించి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పీటర్ స్టోనర్ అనేటువంటి గణిత శాస్త్రంలో పండితుడు, పీటర్ స్టోనర్ అనేటువంటి పండితుడు ఏమంటాడంటే, స్టాటిస్టిక్స్ లోను మ్యాథమెటిక్స్ లోను ఆయన పండితుడు. యేసుప్రభు వారు పుట్టక ముందు ఉన్నటువంటి ప్రవచనాలు 315 దాకా ఉన్నాయి. 315 దాకా. అందుట్లో ఏ 8 అయినా తీసుకొని యేసు ప్రభువులోనే ఖచ్చితంగా ఎలా నెరవేరాయి అనేటువంటి ప్రాబబిలిటీ మనం పెట్టినట్లయితే ఆయన ఏమంటాడనంటే, మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదండి, ఉభయ తెలుగు రాష్ట్రాలు మొత్తం నేల మొత్తం 2 అడుగుల రూపాయి బిళ్ళలు పరిచేసి, ఉభయ రాష్ట్రాలు మొత్తం 2 అడుగులు రూపాయి బిళ్ళలు పరిచేసి, అందుట్లో ఏదన్నా ఒక రూపాయి బిళ్ళకి మనం ఒక ఎర్రదారం కట్టి, మీలాంటి వాళ్ళకి కళ్ళగంతలు కట్టి,
మీ ఇష్టం అండి, ఎంతసేపు అయినా తిరగండి, ఎక్కడికైనా తిరగండి. కానీ మొదటిగా తీసేటువంటి ఆ నాణం ఆ దారం కట్టిన రూపాయి నాణం అయి ఉండాలి అనటానికి ఎంత ప్రాబబిలిటీయో 8 ప్రవచనాలు, కేవలం 8 ప్రవచనాలు ఒక్క యేసు ప్రభులో నెరవేరటం అనేది అంత ప్రాబబిలిటీ అన్నాడండి. కాబట్టి ఇదేదో ఊహించుకొని రాసింది కాదు. యేసు ప్రభు రావటానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి సిద్ధపాటు ఉందండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ తొలిసారిగా పాపం చేసినప్పుడు అప్పుడే ప్రవచనం ఇచ్చారు. ఏమనంటే ఆయన వస్తాడు, ఈ స్త్రీ ద్వారా ఆయన వస్తాడు, ఆయన ఈ పాము నెత్తిని కొడతాడు అనేటువంటి అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారండి. జాన్ స్టార్ట్ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పే మిగిలిన బైబిల్ అంతా అని చెప్తాం. యేసు ప్రభుకి అబ్రహాంకి మధ్యన 2000 సంవత్సరాలు ఉన్నాయండి. గలతీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు, అబ్రహాము యొక్క సీడ్ వంశము అన్నప్పుడు వంశపుత్రుడిగా వచ్చింది యేసు ప్రభు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మనము ఎంత స్పష్టంగా యేసు ప్రభు రావడానికి ముందు ప్రవచనాలు ఉన్నాయి. నెంబర్ 1. రెండోది, యేసు ప్రభు పుట్టడం అనేది దివ్యమైనటువంటి విషయం. ఆకాశంలో నక్షత్రం రావటం అనేది మనము సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేశారు దేవుడు మనకి. జోహానస్ కెప్లర్ అనేటువంటి ఆయన ఆ తారేంటో తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయడం 1609లో ఇది ఆ తార అని చెప్పడం అనేది రెండో విశిష్టతగా కనబడుతుందండి. మూడోది, ఆయన అద్భుతాలు చేసినటువంటి వాడు. జోసిఫస్ ఫ్లేవియస్ అనేటువంటి ఆయన రాసిన యాంటిక్విటీస్ అనే గ్రంథంలో 18వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి స్పష్టంగా రాశాడు. ఆ కాలంలో ఒక మనిషి ఉండేవాడు, ఆయన్ని మనిషి అని పిలవడానికి నేను సంకోచిస్తున్నాను, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు చేసిన పనులు మానవాతీతం అని యేసు ప్రభు చేసిన అద్భుతాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మూడోది. నాలుగోది, ఆయన క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. ఆయన్ని ఏలెత్తి ఎవరు చూపించలేకపోయారు. యేసు ప్రభు ఒక డైలాగ్ వేశాడండి, ప్రపంచంలో ఎవరు ఏలేనటువంటి డైలాగ్, నాలో తప్పుందని మీలో ఎవరన్నా నిరూపించగలరా అని. అది ఎవరు అనగలరా అంటే ఆ మాట యేసు ప్రభు ఒక్కడే అన్నాడండి. ఇది నాలుగోది. ఐదోది, ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? మనల్ని మరణం నుంచి తప్పించడానికి, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. ఆయన చనిపోయింది మన కోసమే అంటానికి ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఏడోది, చిట్ట చివరిది, ఆయన చేసినటువంటి ఈ కార్యం ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రభావితం అవుతూనే ఉన్నాయి. These are the 7 reasons from which we conclude that Jesus is the savior of humanity. Number 1, ప్రవచనాలు. Number 2, miraculous birth. Number 3, mighty life. Number 4, క్యారెక్టర్ కలిగిన జీవితం. ఐదోది, పర్పస్ఫుల్ డెత్. ఆరోది, పునరుద్ధానం. ఏడోది, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం. These are the 7 reasons why I believe that Jesus Christ is the only savior. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అని చాలా మందికి మెసేజ్కి అవుట్లైన్ కూడా వచ్చేసినట్టుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, దైవజనులు జాన్ కొయ్య గారు, ఈ రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటల్లో మరి క్రైస్తవులందరూ కూడా మీ సర్టిఫికెట్లో హిందువుల్లాగానే మీరు చలామణి అవ్వాల్సిందే, ఈ యొక్క చర్చిలు కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి మీరు త్వరలో చూస్తారు అని ఏ ప్రమాణంతో అంత ధైర్యంగా మాట్లాడుంటాడంటారు? ప్రమాణం అయితే వీళ్ళకి లేదండి. ఆర్యవర్తకం అనేది మనం ఆలోచిస్తే, మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆర్యవర్తకం అనేది మనం ఆలోచిస్తే నార్త్ ఇండియా మాత్రమే ఆర్యవర్తకం అండి. మరి కింద ఉన్న మెడ్రాస్ ప్రావిన్సీ ముందు ఉండేది కదా మనకి, స్వతంత్రం వచ్చిన టైంకి ఆల్రెడీ మెడ్రాస్ ప్రావిన్స్ అనేవారు. ఇదంతా కూడా అసలు ఇది ఇండియా కిందే వచ్చేది కాదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఆర్యవర్తం ఏదైతే ఉందో అంటే వాళ్ళు పిలుచుకున్న హిందూ దేశం వాళ్ళు ఒకరు అనుకుంటే కనుక యాక్చువల్ హిందూ అనే పేరు ప్రాంతానికి సంబంధించిన పేరు మతానికి సంబంధించిన పేరే కాదు అసలు యాక్చువల్లీ. అయినప్పటికీ ఆ ఆర్యవర్తకం ఒకటేనా మొత్తం ఇండియా కోసం ఆయన మాట్లాడుతున్నాడు అనేది ముందు ఆయన చెప్పాలి. వీళ్ళు ఏం చెప్తారంటే మాకు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడతారు. నాకు ఒక ప్రశ్న అండి ఆయనకి. ఏంటంటే ఆ ప్రశ్న, ఇప్పుడు వాళ్ళ దేవుడైన రాముడు ఉన్నాడు కదా, ఆ రాముడు గారు సీతమ్మ వారిని ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి అంటే రావణాసురుడి దగ్గర నుంచి తీసుకొస్తాడండి. తీసుకొచ్చిన తర్వాత ఆమెతో కలిసి సుఖంగా 10,000 సంవత్సరాలు ఆమెతో గడుపుతాడండి. 10,000 సంవత్సరాలు గడుపుతాడు. దాని తర్వాత మరలా రాజ్యాన్ని పరిపాలించడానికి అన్నదమ్ములతో కలిసి భర్తడు వీళ్ళందరితో కలిసి పరిపాలించడానికి ఇంకొక 10 సంవత్సరాలు గడుపుతాడండి. 14 సంవత్సరాలు ఏమో ముందు వనవాసం వెళ్ళాడండి ఆయన.
ఓకేనా, మరొక 5 సంవత్సరాలు ముందు వేసుకోండి, 5-10 సంవత్సరాలు ఆయన వేసుకోండి. ఇలా చూస్తే సుమారు 22,000 సంవత్సరాలు రామరాజ్యం అనేది మనకి రామాయణంలో కనబడుతుంది. అసలు ఒక మనిషి 22,000 సంవత్సరాలు బతుకుతాడా? సైన్స్ ప్రకారంగా ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటది. ఒకటి, ఎంత పెద్ద కాలం కదా ఇది. ఎంత కాలం? 22,000 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు అది. ఈ 22,000 సంవత్సరాలు అని ఈ కాలంలో ఒక్క ప్రూఫ్ కూడా లేకపోవడం విచిత్రం. నేనేమడుతున్నానంటే రాముడి కాలంలో ఉపయోగించిన కాయిన్స్, ఎందుకంటే దశరథుడు ఏం చేస్తాడంటే బ్రాహ్మణులు ఏం చేస్తాడంటే కొన్ని లక్షల బంగారు నాణ్యాలను ఇచ్చాను అని అంటాడు. రామాయణంలో మనకు కనబడుతుంది, బాలకాండంలో మనకు కనబడుతుంది. మరి అలాంటి ఒక్క కాయిన్ అంటే ఈ 22,000 సంవత్సరాలకు సంబంధించిన కాలంలో రాముడి పరిపాలనలో రాముడు నిజంగా ఉంటే గనక ఆ కాలంలో వాడబడిన ఒక్క నాణ్యాన్ని చూపించమనండి. యేసుప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అడుగుతారు అన్నమాట, ఏంటంటే నువ్వు పన్ను కట్టవా అని అన్నప్పుడు ఇది పన్ను చూపించు అంటే వెంటనే ఆ పన్ను చూసి ఇది ఎవరిదంటే సిజర్ సంబంధించిన ఆ పన్ను అని చెప్పి క్లియర్ గా ఆ నాణ్యం ఇప్పుడు వరకు మనకు కనబడుతుంది, చరిత్రలో కనబడుతుంది. అలాగే చేప నోట్లో నుంచి ఒక నాణ్యాన్ని ఇది యేసుప్రభు వారు ఇస్తారు. ప్రవీణ్ గారు చెప్పు. చెప్పండి సార్. కానివ్వండి, మీ తర్వాత మీరు చెప్పిన మాటనే నేను కొనసాగిస్తే ఏం చెప్పాలనుకున్నానంటే, అదే యేసుప్రభు గురించి మాట్లాడితే యేసుక్రీస్తు బ్రతికున్న సమయంలో ఏ రాజుల గురించి అయితే, అంటే కైసర్ అగస్తస్, కైసర్ తిబేరియస్ల గురించి మాట్లాడారో ఆ నాణ్యాలు మనకి ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు యొక్క జనన మరణాల తరువాత భారతదేశం అనగా ఇక్కడ సింధు పరివాహక ప్రాంతాలు ఏవైతే అంటున్నామో, పంజాబ్, సింధు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు, అక్కడ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ ముద్ర చేత ముద్రించబడినటువంటి నాణ్యాలు ఈ రోజుకు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర లేవా? అది నిజం కాదా? అలాగే యేసుక్రీస్తు పంపగా వచ్చినటువంటి తోమా గురించినటువంటి ఆనవాళ్లు మన దగ్గర భారతదేశంలో లేవా? ఎక్కడో ఇస్రాయేల్లో మాత్రమే కాదు, ఇక్కడ భారతదేశంలో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇటలీ దేశంలో కనిపిస్తున్నాయి, అలాగే యెరూషలేం దేశంలో కనిపిస్తున్నాయి, అలాగే ఐగుప్తు దేశంలో కనిపిస్తున్నాయి, అలాగే సిరియా దేశంలో కనిపిస్తున్నాయి, అలాగే అజర్బైజాన్ వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆనవాళ్లు, నాణ్యాలు, అలాగే సంఘాల పైన ఉన్నటువంటి సిలువలు, చేతికి రాసుకున్నటువంటి సిలువలు, పొడుచుకున్నటువంటి పచ్చబొట్లు, అలాగే ఎముకల మీద రాసినటువంటి బైబిల్, యేసుక్రీస్తు చెప్పినటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగం, ఎముకల మీద రాసినటువంటి కొండ మీద ప్రసంగం, రాళ్ల మీద రాసినటువంటి కొండ మీద ప్రసంగం, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఏమీ కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క జనన మరణాలకు కేవలం 25 నుంచి 50 సంవత్సరాల లోపే నమోదు చేయబడినటువంటి ఆనవాళ్లు. ఈ ఆనవాళ్లు చేతిలో పెట్టుకుని ఇంతవరకు జాన్ కోయ్ గారు అడిగినట్లుగా 1000 సంవత్సరాలు అని అంటున్నారు. అలాగే ఇంతకుముందు ఎడ్వర్డ్ అన్న గారు అడిగినట్లుగా మాకు నెలలొద్దు, రోజులొద్దు, సంవత్సరాలు కూడా వద్దు, కనీసం 100 ఏళ్ల ప్రాయంలో, 100 ఏళ్ల డిఫరెన్స్ లో ఏదైనా ఒకటి ఆనవాళ్ళు చూపించండి అంటే దిక్కులేదు ఇంతవరకు వీళ్ళకి. అవునండి, అదే అడుగుతున్నానండి. కాయిన్స్, ఒక కాయిన్ చూపించండి, మీ కృష్ణుడి కాలానికి సంబంధించిన ఒక కాయిన్ కానీ, లేకపోతే రాముడి కాలానికి సంబంధించిన ఒక కాయిన్ కానీ, ఒక్కటంటే ఒక్కటి చూపించండి నాకు, ఒక్కటంటే ఒకటి. యేసుప్రభు కాలానికి సంబంధించిన ఆ రాజుల పరిపాలనకు సంబంధించిన కాయిన్స్ అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి కదా, మనకి చరిత్రలో ఉన్నాయి కదా. అలాగే ఇండియాలో తోమా వచ్చాడు అన్నట్టు అంటే మన ప్రభుత్వం వారే ఒక స్టాంప్ వేయించారండి, స్టాంప్, పోస్టల్ స్టాంప్ వేయించారు. అంటే యేసు లేకపోతే వీళ్ళు పోస్టల్ స్టాంప్ ఎందుకు వేయించారు? ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు వేయించింది పోస్టల్ స్టాంప్? ఎందుకు వేయించింది ఏమండి? అంటే యేసుప్రభు ఉన్నారనే కదా, తోమా ఉన్నాడనే కదా, తోమా యేసుప్రభు శిష్యులు కాదా? అంటే మీకు హిస్టరీ లేదు, హిస్టోరియన్స్ ఎవరు చెప్పలేదంటే లోకా ఈజ్ ఆల్రెడీ హిస్టోరియన్. మా దృష్టిలో లోకా ఈజ్, ఆయన డాక్టరే కాకుండా ఆయన దృష్టి కాదు సార్, మాత్రమే కాదు, ప్రపంచ దృష్టిలో కూడా ఆయన హిస్టోరియనే. ఎస్, లోకా ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ హిస్టోరియన్ మాకు బైబిల్లో. కనుక ప్రతి రాజ్యం కోసం బైబిల్ చెప్పింది, ప్రతి రాజుల వివరణ కూడా చెప్పింది, ప్రపంచ చరిత్ర చెప్పింది బైబిల్, ప్రపంచ చరిత్ర చెప్పింది, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ చరిత్ర చెప్పింది. అసలు బైబిల్లో హిందూ దేశం, ఈ పుస్తకాలు ఇంకా హిందూ దేశం లేదండి, అసలు బైబిల్లోనే హిందూ దేశం రాయబడింది, దానికి కూడా దిక్కి వీళ్ళకి బైబిలే.
మన భారతదేశం కోసం కూడా రాయబడింది మన బైబిల్లోనే రాయబడింది. అసలు చెప్పాలంటే అసలు ఈయనకి అది కూడా లేదు. అసలు మినిమం ఒక్క వివరం కూడా లేదు, ఒక్క ఆధారం కూడా లేదు, ఒక్క కాయిన్ లేదు, ఈ స్థలంలో ఇది జరిగింది అనే ఒక ప్రూఫ్ లేదు. అసలు ఎటువంటి ప్రూఫ్ లేకుండా అసలు నాకు ఒకటేనండి, 22,000 సంవత్సరాలు ఒక మనిషి బ్రతుకుతాడా పరిపాలించడానికి? ముందర తేల్చమనండి. మరొకటి అండి, మరి వీళ్ళ కాలంలో ఓనర్లు ఉన్నారు. ఈ ఓనర్లు మరి మొత్తం నార్త్ ఇండియా అంతా ముందు వెతికేశారటండి సీతమ్మ వారిని. యాక్చువల్లీ సౌత్ కదా, ఇటుపక్క కింద కదా ఉంది శ్రీలంక, ఇటుపక్క వెతకకుండా అటుపక్క ఎత్తుకారేంటి పైకి? ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎందుకు ఎత్తుకారు ఈ ఓనర్లు? మరి ఓనర్లే నిజంగా మాట్లాడే కోతులే, మాట్లాడే ఓనర్లే ఉంటే కనుక వాటికి సంబంధించిన అవశేషాలు కనీసం ఒక్క అవశేషం, ఓనర్లకు సంబంధించిన స్పీసీస్ ఇంత ఎక్కువ స్పీసీస్ ఇండియా భూభాగంలో ఇంత ఎక్కువ స్పీసీస్ కొన్ని కోట్లు ఉంటాయి. మన సుందరకాండంలో మనం ఆలోచిస్తే, ఈ యుద్ధకాండంలోను సుందరకాండంలోను మనం ఆలోచిస్తే రామాయణంలో చాలా వందల వానరులు మనకు కనబడతారు. సుగ్రీవుడితో కలిసి చాలా మంది వానరులు పాల్గొంటారు రామాయణంలో. సో దానికి సంబంధించిన మాట్లాడే కోతులకు సంబంధించిన ఆ అవశేషాలు ఏమైనా ఒక్క అవశేషమైనా మీరు ఏమైనా చూపించగలరా మాకు? ఒక కాయిన్ చూపించలేరు, ఒక అవశేషం చూపించలేరు, ఒక ప్లేస్ చూపించలేరు, ఒక చరిత్ర చూపించలేరు. మేము అన్ని చూపిస్తాం, కాయిన్స్ చూపిస్తాము, బట్టలు చూపిస్తాము, మీరు అనుకున్నట్టుగా మేకులు చూపిస్తాం, ప్రతిదీ మేము చూపిస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యేసుప్రభు వారి కోసం ఏదైతే మీరు అడుగుతున్నారో ప్రతిదీ చూపించడానికి మేము ముందుకు వస్తున్నాం. మాకు ఛాన్స్ ఉంది. మీకు ఏం ఛాన్స్ ఉంది? ఎటువంటి ఛాన్స్ లేకుండా మీరు ఎలాగ ఏది పడితే మాట్లాడతారు? మాట్లాడే ముందు ఏదో ప్రూఫ్తో మాట్లాడాలి కదా అని నా ఉద్దేశం. నేను ప్రూఫ్స్ ఏం అక్కర్లేదండి. ఆస్ట్రేలియాని అస్త్రాలయగా చేసేసినప్పుడు ఏదైనా చేసేయగలరు. బిల్లా గారు స్పందిస్తారండి. సార్, నాది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అండి. బైబిల్ గ్రంథం మనం ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, నేను ముఖ్యంగా బైబిల్ గ్రంథాన్ని ఎలా చదువుతాను అంటే, లేకపోతే మనము ఎలా చదవాలంటే, ఇట్స్ నాట్ రిటన్ ఫ్రమ్ ఎ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ రోజు ఎవరు పుట్టారు, ఏ రోజు ఎందుకు పుట్టారు, అది కాదు ద పాయింట్ ఆఫ్ బైబిల్. బైబిల్ ఈస్ కమ్యూనికేటింగ్ డివైన్ నాలెడ్జ్. దేవుని గురించిన జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. అంతేగాని ఏ రోజు ఏ రాజు వచ్చాడు, ఏ రాజు ఇస్రాయెల్ నుంచి వేరే దేశానికి వెళ్ళాడు, దీని యొక్క చారిత్రక ఆధారాలు మనకు సమర్పించటం బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. బట్ ఇన్ ద ప్రాసెస్ బైబిల్ గేవ్ మెనీ హిస్టారికల్ ఫ్యాక్ట్. వాటిని మనం తీసుకుంటాం. అందుకనే జోసెఫస్ రాసిన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కు బైబిల్ రాయబడిన విధానానికి చాలా తేడా ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం యొక్క the literature itself is a different genre. దాన్ని పట్టుకొని మాకు యేసు ప్రభు తారీఖు చెప్తేనే మేము నమ్ముతాం అన్నది ఒక చిన్న ప్రశ్న. సపోజ్ ఇప్పుడు మన కళ్ళ ముందు యేసు ప్రభు వచ్చారు అని మనం ఊహించుకుందాం. వీళ్ళల్లో ఎంతమంది ప్రభు వారిని నమ్ముతారని మీరు అనుకుంటారు? వీళ్ళ ఉద్దేశము హిస్టరీ ఉందా లేదా అన్నది కాదు. వీళ్ళకి ఐ థింక్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వై దే రైజ్ సచ్ క్వశ్చన్. చరిత్ర ఉన్నంత మాత్రాన మీరు నమ్మేస్తారా? చరిత్ర ఉన్నంత మాత్రాన మీరు నమ్మేటట్టయితే, ఇప్పటి వరకు ప్రవీణ్ గారు చెప్పారు, మనం చూస్తున్నాం, వీ హ్యావ్ మోర్ దాన్ హిస్టారికల్ ఫ్యాక్ట్ వాట్ యు వాంట్. చాలా ఉన్నాయి. మీకు కావాల్సింది చరిత్రకత కాదా? అది కాదు. మేబీ సంథింగ్ ఎల్స్. యూ డోంట్ లైక్ క్రిస్టియానిటీ. అందుకని మీ బైబిల్ గ్రంథంలో ఇది ఎక్కడుందని, ఒక గ్రంథంలో 1000 సంవత్సరాల చరిత్ర ఎలా రాయగలరండి? ఎందుకంటే అది ఇట్స్ నాట్ ఓన్లీ హిస్టరీ, ఇట్ ఈస్ థియలాజికల్. అది దైవ జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. దాన్ని పట్టుకుని మాకు ఆ రుజువు కావాలి, ఈ రుజువు కావాలి. మీ బైబిల్లో డిసెంబర్ 25 అని ఎక్కడ ఉంది అంటే, బైబిల్ రాయబడింది మనకు తారీఖులు ఇవ్వడానికి కాదండి. సో హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ అన్నది ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభు బ్రతికున్నప్పుడు, సంచారం చేస్తున్నప్పుడు ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని చూస్తూ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. సో హిస్టారిసిటీ ప్లేస్ డిఫరెంట్. మనం ఇప్పుడు మేకులు, ఎగ్జాక్ట్ డేట్ ఇవన్నీ తీసుకొచ్చినంత మాత్రాన వ్యతిరేకించే వాళ్ళందరూ మారే అవకాశం చాలా తక్కువ.
అప్పుడు ఇంకా ఎక్స్ట్రా ప్రూఫ్స్ కావాలంటారు, ఇంకా వేరే కావాలని చెప్తారు. సో దిస్ కంటిన్యూ. వీ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ వీ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఇన్. మన సువార్త సైన్స్ హిస్టరీస్ కి చాలా క్లోజ్ గా ఉందని మనం నమ్మి దేవుణ్ణి మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం ఈ సువార్త పరిచర్య మనం చేస్తున్నాం. సో డిసెంబర్ 25 అనేది బైబిల్లో లేకపోయినా మాకు అభ్యంతరం లేనే లేదు, ఏదో ఒక రోజు చేసుకుంటాం. ఓకే. సో ఇస్కాన్ సంస్థకు చెందిన ఈ డిచ్కి బాబా ఇంతవరకు ఏవైతే మాట్లాడినాడో అవే మాటలను నేను ఒక్కసారి ఆయన గురించి అడుగుతాను. ఎక్కువ దూరం అది 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసు క్రీస్తుని గురించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు కాబట్టి నేను ఎక్కువ దూరం వెళ్ళను. కేవలం ఈ రోజు నుంచి ఒక 80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాను. ఏంటి, వీళ్ళ గురువు ప్రభుపాద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించగలడా? ఎక్కువ దూరం వద్దు. వీళ్ళ గురువు ఇస్కాన్ స్థాపించినటువంటి ప్రభుపాద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈయన దగ్గర ఉందా? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు అని అంటే ప్రభుపాద లేడని ఒప్పుకుంటాడా? ఈ ఫలానా ప్రభుపాద అమెరికాకు వెళ్ళి ఫలానా చోట గంజాయి తాగి, ఫలానా చోట గంజాయి తాపించి, ఫలానా చోట గంజాయి తాగటం చేత వాళ్ళు జైళ్ల పాలయ్యి, ఫలానా 2 పిల్లలు మొన్నటికి మొన్న కేవలము కొన్ని సంవత్సరాల క్రితమే పిల్లలు వచ్చి వాళ్ళ కంప్లైంట్ చేసి మాకు ఇస్కాన్ సంస్థకు మేము పిల్లలను పంపించడం కారణం చేత వాళ్ళు గంజాయి గ్రసితులయ్యారు, వాళ్ళు మాదక ద్రవ్యాల గ్రసితులయ్యారు అని చెప్పిన దానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి ఇస్కాన్ సంస్థే లేదు అని అంటే అమెరికా ప్రభుత్వం ఒప్పుకుంటుందా, లేకపోతే ఇండియా ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మొన్నటికి మొన్న మోదీ గారు ప్రభుపాద గారి యొక్క 120 సంవత్సరాల గురించినటువంటి ఒక స్టాంప్ వదిలేరు కదా. అంటే మోదీ గారికి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసి ఇచ్చారా, లేకపోతే ఈయన చెప్తే ఇచ్చారా? సో నేను అడిగేది ఏమిటి అని అంటే, మొన్నటికి మొన్న పుట్టిన మీ గురువుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నువ్వు చూపించలేవు, కానీ 2000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మమ్మల్ని చూపించమని అడుగుతున్నాం. అయినా సరే మేము చూపించగలము, మేము చెప్పగలము, మాకు ఆనవాళ్లు ఉన్నాయి. నీ దగ్గర మొన్నటికి మొన్న వచ్చి దాన్ని ఏమంటారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అడుక్కు తింటున్నారు కదా, మరి మీ దగ్గర ఏముంది? రాముడి కొద్దు, కృష్ణుడి కొద్దు, ప్రభుపాదకు ఉందా? పోనీ నీదుందా? నీదుంటే చూపించు మరి అని నేను అడుగుతున్నాను. అంటే నీది ఒకవేళ నీ దగ్గర నీ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే నువ్వు అసలు ఉనికిలోనే లేనట్లని మేము ఒప్పుకోవాలా అనేది నా ప్రశ్న. ఆయన రాధా మనోహర్ గారు ఇప్పుడు చర్చిలన్నీ మూసేస్తారు అని కూడా ప్రస్తావించారు. దాని గురించి మీరు ఎట్లా స్పందిస్తారని? 2000 సంవత్సరాల క్రితం నుంచి చాలా మంది ఇలాంటి కళలే కంటూ ఉన్నారు, ఇలాంటి కళలు కంటూనే ఉన్నారు. పగటి కళలు అయిపోయినాయి. ఇస్లామీ ప్రాంతంలో కళలు కన్నారు, భారతీయ ప్రాంతంలో కళలు కన్నారు, అమెరికా ప్రాంతంలో కళలు కన్నారు. చాలా మంది చాలా కళలు ఇలాంటివి కంటూనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఒక 60 సంవత్సరాల క్రితం నుంచి, అంటే 1950 చిల్లరలో 1960 చిల్లరలో ఇస్కాన్ అనే సంస్థ అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ చేసినటువంటి ఆలోచనలు కూడా ఇవే. ఇక్కడ ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా మేము ముగించేస్తాం, 1-2 చర్చిలను కొనుక్కొని కొనుక్కున్నటువంటి చర్చిలకు వెళ్లే వాళ్ళని మభ్యపెట్టి, చర్చిలకు వెళ్లే వాళ్ళకి గంజాయి వాసన చూపించి, చర్చిలకు వెళ్లే వాళ్ళకి ఈ దాన్ని ఏమంటారు, ఈ చెరసు గాంజా లాంటి వాటి వాసన చూపించి, వాళ్ళకి పిలకలు తొడిగించి, వాళ్ళకు గోచీలు కట్టించి, డాన్సులు వేయించి వాళ్ళ దగ్గరికి లాక్కున్నారు. ఆ మాట నిజమే. అలాగే ప్రపంచమంతా జరుగుతుంది అని అనుకుంటే ఆయన దాన్ని ఏమంటారు, ఎవరో ఫోన్ లో మాట్లాడిన ఆమెతో 100 మంది పిల్లల్ని కంటాను అనడానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఆయనకి ఎంత చేతగానితనమో ఆ విషయంలో ఇక్కడ కూడా అంత చేతగానితనమే. ఇక్కడ భారతదేశంలో అయినా సరే, ప్రపంచ వ్యాప్తంగా అయినా సరే, భారతీయ లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు ఏ ముప్పు కూడా, మాకు ముప్పులు లేవా, వస్తూ ఉంటాయి. మమ్మల్ని నిర్వీర్యం చేస్తామనే వాళ్ళు వస్తూనే ఉంటారు, మా సంఘాలను కాలుస్తూనే ఉంటారు, మా ప్రజలను చిన్నాభిన్నం చేస్తూనే ఉంటారు. అయినా కానీ దేవుని సంఘం ఎన్నటికీ సమసిపోయేది కాదు. దేవుని సంఘం ఎప్పటికీ నిలిచి ఉండేదే, తరతరాలు నిలిచి ఉండేది. అన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ భారతదేశాన్ని నిలబెట్టినటువంటి క్రైస్తవ భావజాలం గత 2000 సంవత్సరాలుగా భారతదేశంలో ఉనికిలో ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఓకే అండి. సో జాన్ గారు మీరు ఏమైనా స్పందిస్తారండి?
అంటే ప్రభుపాదుల వారి కోసం మాట్లాడాలి కనుక కొన్ని ప్రభుపాదుల వారి కోసం కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను నేను. సార్. ఈ ప్రభుపాదుల వారు ఏంటంటే అమెరికాలో సువార్త మొదలుపెట్టి క్రీస్తు ఒకడే క్రీస్తు ఒకడే అని మొదలుపెట్టాడండి ఈయన. మొదలుపెట్టి ఏం చేశాడంటే కొత్త దేవుణ్ణి పుట్టించాడండి ఈయన. ప్రభుపాదులు ఏం చేశారంటే కొత్త దేవుణ్ణి పుట్టించాడు. ఆ కొత్త దేవుడి పేరు ఏంటంటే గౌరంగ అనే ఒక పేరండి. ఈయన ఇండియాలో ఎక్కడో పుట్టాడు. ఈ కొత్త దేవుడు ఆ తెల్ల చర్మంతో పుట్టాడు. ఈ 500 సంవత్సరాల కింద పుట్టాడటండి ఈయన. అంటే 500 సంవత్సరాల కిందట తెల్ల దేవుడు ఒక ఆయన పుట్టాడు, గౌరంగ, అతని పేరు గౌరంగ. ఆ కృష్ణుడే మళ్ళీ పుట్టాడటండి. ఆ రోజుల్లో నల్లగా పుడితే కృష్ణుడు, ఈ రోజుల్లో తెల్లగా పుట్టాడట అమెరికన్స్ కోసం. సో అమెరికన్ కోసం కొత్త దేవుడిని సృష్టించి ఆయన పరిచయం చేశాడు. గౌరంగ పేరుతో ఆయన పరిచయం చేశాడండి ఈ ప్రభుపాదులు అనే ఆయన. కనుక కొత్త దేవుణ్ణి సృష్టించే వ్యక్తిగా ప్రభుపాదులని అనుకోవచ్చు మనం. అంటే నా డౌట్ ఏంటంటే ఇదే విధంగా కృష్ణుని కూడా 10వ శతాబ్దంలో పుట్టించుండొచ్చేమో కదా. దాని ముందు ఏమో కాదు బ్రదర్, ఏమో అదే జరిగింది. అదే అంటే ఈ గౌరంగా అనే తెల్లదేవుని పుట్టించినప్పుడు నల్ల దేవుని కూడా అలాగే పుట్టించారు అనేది మా ప్రశ్న. ఆ రోజుల్లో ఉన్నటువంటి యాదవుల పరాక్రమం లేకపోతే యాదవుల యొక్క రాజకీయాన్ని అడ్డుకోవడం కోసం బ్రాహ్మణులు సృష్టించినటువంటి యాదవ దేవుడే కృష్ణుడు, అంతకుమించి కరెక్ట్ బ్రదర్. అంటే ఇప్పుడు తెల్లదేవుడి కోసం చెప్పండి అసలు గౌరంగా ఎలాగ వచ్చాడు? ఇప్పుడు అమెరికాలో పాలిస్తున్నారు కాబట్టి అమెరికా కృష్ణుడు వచ్చాడు. తెల్ల కృష్ణుడు వచ్చాడు. మీరు గౌరంగా అని అన్నారు కదా, మనకు డాక్టర్ హేమలత పడమర గారు ఒక పుస్తకం త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ గౌరంగా అనేటటువంటి ఒక పుస్తకం మా చేతబడింది. ఆ గౌరంగా అనే పుస్తకంలో వాళ్ళు రాసుకున్నటువంటి బూతులు ఎంత భయంకరంగా ఉన్నాయి అని అంటే, వాళ్ళు చేసే గోవిందులు, వాళ్ళు చేసే నాట్యాలు పరకీయ ప్రవేశాలంట, పరకీయ శృంగారాలు, వాటి గురించినటువంటి పుస్తకమే రాబోతుంది త్వరలోనే. ఆ త్వరలో వచ్చినటువంటి పుస్తకం చూసుకున్న తర్వాత ఈ పిలక గౌరంగాలందరూ ఏం చేస్తారో చూడాలి. కానీ ఏవి కూడా కేవలం మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు కాదు, చారిత్రకంగా పేపర్ కట్టింగ్స్ తో సహా, పేపర్ లో పబ్లిష్ అయినటువంటి కటింగ్స్ తో సహా తీసుకుని వాటిని పుస్తక రూపంలో నమోదు చేశారు డాక్టర్ హేమలత గారు. అది మహా అయితే ఇంకొక నెల రోజుల్లోనే రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అసలు దాంట్లో కథ ఏంటి, అసలు అమెరికాకి ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం చేశారు, ఎంతమందిని ఎలా మానభంగాలు జరిగాయి, ఎలా చిన్నపిల్లలకు రేపులు ఎలా జరిగాయి, ఇవన్నీ చేస్తూ వచ్చి ఇప్పుడు భారతదేశంలో చర్చలు లేకుండా చేస్తాము అని అంటే భారతదేశంలో కూడా చిన్నపిల్లలు రేపు చేద్దామన్నా మీ ఉద్దేశం? భారతదేశంలో కూడా పరకీయ శృంగారాలు చేయాలనా మీ ఉద్దేశం? భారతదేశంలో కూడా మీరు గంజాయి మరియు చెరస్సు ఇలాంటి వాటిని మత్తెక్కించి ప్రజలను రోడ్ల మీద పిలకలు వేసుకుని డాన్సులు వేయించేలా చేద్దామనే మీ ఉద్దేశం? అలాంటివన్నీ చూసాం, అలాంటివి జరగవు. అలాంటి మీరు ప్రయత్నం చేసినా గానీ నిజానికి మీకు ఇంకో విషయం తెలుసు ఏంజల్ గారు, ఒక విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఏంటి అని అంటే, ఈ ఎవరైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ యేసుక్రీస్తు యొక్క జననం గురించి అడుగుతూ ఉన్నారో, ఇలాంటి వారు అసలు హిందువులే కాదు అని కోర్టులో పిల్లుంది, కోర్టులో వేశారు. దాన్ని ఏమంటారు, సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఇది కొత్త మతము, ఇది హిందూ మతమే కాదు, హిందువులను మత మార్పిడి చేయడం కోసం ఇది వచ్చినటువంటి కొత్త మతము అని కొత్తగా పిల్లు వేస్తే ఆ పిల్లు కోర్టులో నడుస్తోంది. వాళ్ళు ఏం చెప్పుకున్నారు కోర్టులో, అవును మేము హిందువులం కాదు, ఇది వేరే మతము, మాకు హిందువులకు సంబంధం లేదు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు ఇస్కాన్ వాళ్ళు. కొత్తేం కాదు. కాబట్టి హిందువులకు క్రైస్తవులకు మధ్యలో జరిగేటటువంటి మధ్యలో ఘర్షణ లేపెట్టడం కోసం వచ్చినటువంటి ఇలాంటి మతోన్మాద దుష్ట శక్తులను ప్రజలు గుర్తించాలి. ప్రజలు గుర్తించి వారిని దూరం పెట్టడమే మంచిది అన్నది నా అభిప్రాయం. మీ మాటల్లో ఇంకొక మాట నేను అడగాలనుకుంటున్నానన్న, మీరు చెప్పిన ఇప్పుడు మాటల్లో అయితే యాక్చువల్గా మన జన్మాన్ని కానీ మన పుట్టుకని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మనకు చాలా రోషం వస్తుంది, చాలా బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఇప్పుడు మరి ఇలాంటి మతోన్మాదులు క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటివి చేసినప్పుడు మనము వాళ్ళని క్షమించేయాలి, లేకపోతే వారి మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మనం ఏమి యాక్షన్ తీసుకోకూడదు అని చాలామంది అంటూ ఉంటారు. సో మరి ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి నైజాన్ని, లేకపోతే ఇలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు లేకపోతే సందర్భాలు ఎదురైనప్పుడు? అంటే ఎలా ఎదుర్కోవాలి అన్న మీ ప్రశ్నకు జాన్ బిళ్ళ గారు ఏదో చెప్పబోతున్నారు.
జాన్ గారు మీరు స్పందించిన Sorry. తర్వాత నేను మాట్లాడతాను. షూర్ అండి. నేను మీ ప్రశ్నకు ఇంకో ఉదాహరణతో స్పందిస్తానండి. ప్లీజ్ లెట్ మీ డూ దట్. ఐ నో దిస్ మైట్ నాట్ బి రైట్ వే టు డూ, బట్ ఒక క్రిస్టియన్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి. అయిపోయిన తర్వాత దొంగలను పట్టుకున్నాడు ఆయన. నేను క్రైస్తవుని కాబట్టి ఈ దొంగల్ని విడిచిపెట్టాలా, పోలీసులు కాబట్టి వీళ్ళని సరిగా శిక్షించాలా అన్న ప్రశ్న పోలీస్ ఆఫీసర్గా రాకూడదు. క్షమాపణ అనేది ఎక్కడ ఏ విధంగా ఎలా వాడతాం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనల్ని ఇలా అంటున్నారు ఇది అంటున్నారు కాబట్టి దానికిను మన క్షమాపణకి సహనానికి లింక్ చేయకూడదు. మనల్ని ప్రశ్నించినప్పుడు మన స్టాండ్ ఏంటో చాలా క్లియర్ గా చెప్పాలి. మార్టిన్ లూథర్ గారు వాడతారు ఈ వే ఆఫ్ లాజిక్. హీ సేస్ ఇఫ్ యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్ యూ హ్యావ్ టు బీ యువర్ ఆఫీసర్. గాడ్ గేవ్ యూ దట్ వర్క్ and you be a police officer. You can't go to the thief and say, I'm a Christian, I forgive you and you are absolved అని చెప్పు. ఇప్పుడు క్రైస్తవ్యం యొక్క వ్యక్తిత్వాన్ని ఉనికిని ప్రశ్నిస్తున్నప్పుడు సరి అయిన రీతిలో స్పందించడానికి క్షమాపణకి సంబంధం లేదనేది నా ఉద్దేశం అండి. క్షమాపణకి మళ్ళీ తగ్గించుకోవటానికి హంబ్లింగ్ అన్న కాన్సెప్ట్ కూడా ఇక్కడ పనిచేయదు. There are certain areas where you can't humble. నీవు దేవుని కుమారుడువా అని యేసు ప్రభు వారిని అడిగితే జీసస్ తగ్గించుకొని నేను కాదు అని చెప్పొచ్చు, కానీ he should not go beyond. It's not a point of humbling. It's a point of affirmation of who we are and what we are. Sorry, నేను ప్రవీణ్ గారి వేలో వచ్చాను. సో ఓకే సార్, ప్రవీణ్ గారు. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఎక్సలెంట్ గా ఆన్సర్ చెప్పారు మీరు కూడా. అంటే నా ఉద్దేశంలో కూడా ఇప్పుడు మనము మీరు అడుగుతున్న ప్రశ్నలో ఇంకొక మీరు అడగనటువంటి ఇంకొక అంశం కూడా నాకు వినిపించింది. అది అంటే నేను అలా అజ్యూమ్ చేసుకున్నాను. ఏంటి అని అంటే కొంతమంది స్పందించడానికి ఇబ్బంది పడతారు, కొంతమందికి స్పందించడం ఇష్టం లేదు. వాళ్ళకున్న రెప్యుటేషన్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి కీర్తి కావచ్చు, ధనం కావచ్చు, పలుకుబడి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే కొంతమంది స్పందించడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు స్పందించినంత మాత్రాన అందరూ అలాగే స్పందించకుండా ఉండడమే క్రైస్తవం అని అనుకోవటం చాలా చాలా దుర్భాగ్యపూర్ణమైనటువంటిది. అది అలా ఉండకూడదు. ఎందుకు అనంటే స్పందించటము అన్నది క్రైస్తవ లక్షణం. స్పందించడం అన్నది ఎవరైనా చేయాలి అని అంటే అది క్రైస్తవుడే చేయాలి. క్రైస్తవునికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం స్పందించడం. ఆ స్పందించడం ఎలా స్పందించాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన అంశం. ఏంటి ఉదాహరణకు స్పందించటం అనంటే మనము ఏదో కట్టలో కర్రలో లేకపోతే బాంబులో తుపాకులో పట్టుకొని దాడి చేయాలి అని ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉంటే అది క్రైస్తవ లక్షణం కాదు, క్రీస్తు కోరుకునేటటువంటి మార్గం కానే కాదు. కానీ స్పందించటం అనంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అనంటే అది మనం తప్పకుండా చేసి తీరాలి. అది చేయకపోతే క్రైస్తవ సంఘంలో మనము క్రీస్తు నేర్పినటువంటి బాటలు నడిచిన వాళ్ళం కాదు. అది చేసి తీరాలి. మనము సత్యాన్ని ప్రేమతో చెప్పాలి. సత్యాన్ని ప్రేమతో చెప్పాలి అన్నదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. సత్యము చెప్పాలి, దాన్ని ప్రేమతో చెప్పాలి. సత్యాన్ని ప్రేమతో చెప్పే సమయంలో అవతల వారికి ఒకవేళ నొచ్చుకునే విధంగా వీలైనంత వరకు నొచ్చుకోకుండా, వీలైనంత వరకు అందరినీ కలుపుకుంటూ, వీలైనంత వరకు అందరితో సమానమైన లేకపోతే సౌభ్రాతృత్వం అంటాం కదా మనము, అంటే సమధర్మం అన్నట్లుగా అంటూ ఉంటాం కదా, అలాంటిది చేస్తూ వెళ్ళాలి. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే సమాజంలో చిచ్చు పెడుతూ సమాజాన్ని దూషిస్తూ సమాజాన్ని రెండుగా చీల్చేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో, గొడవలు ఎవరైతే పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారికి స్పందించే సమయంలో కొంచెం సమయం కొన్నిసార్లు కోల్పోయే అవకాశం ఉంది. కానీ అలా కోల్పోకుండా సరైన రీతిలోనే సమాధానం చెప్పడం మంచిది అన్నది నా ఉద్దేశం. కానీ సమాధానం చెప్పటము స్పందించటము అనేది క్రైస్తవ ధర్మంగా నేను భావిస్తున్నాను. ఓకే అండి, ఈ రాధా మనోహర్ గారు అన్న మాటలో ఒక లాస్ట్ మాట మనం మాట్లాడుకొని మిగతా మనం వేరే అంశంలోకి వెళ్దాం. జాన్ కొయ్య గారు, సార్ పుట్టిన చోటే ఊస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని అన్నారు, దీనికి మీరు ఏమంటారు? అంటే ప్రవీణ్ గారు చెప్పిన దానికి నేను నాకు చెప్పినంతా కూడా ఏకీభవిస్తున్నానండి. క్రైస్తవ సమాజానం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. స్పందించాలి, అందరూ స్పందించాలి చెప్పి వెళ్తాను మేడం నేను. అది ఖచ్చితంగా అందరూ స్పందించాలండి. ఒక దావీదు స్పందించాడు,
ఒక ఏలియా స్పందించారు, ప్రభువారు స్వయంగా ప్రభువారు స్పందించారు, పౌలు గారు అయితే తర్కించారు. అసలు తర్కశాస్త్రం పుట్టిందే బైబిల్ నుంచి తర్కశాస్త్రం అనేది పుట్టిందని నా నమ్మకం, గట్టి నమ్మకం. ఎస్, తర్కశాస్త్రం పుట్టింది. ఆయన సింగిల్ గా వెళ్ళి కూడా తర్కించడం జరిగింది. అధికారుల ముందు శిష్యులు పేతురు యోహాను గారు వెళ్ళి ఈ నామంలో రక్షణ ఉంది అని నిలబడి ఆ అధికారుల ముందు స్పందించారు, ఖచ్చితంగా స్పందించారు. మరి ఇకపోతే మీ ప్రశ్నకు వచ్చేస్తే, మరి ఇజ్రాయెల్ దేశంలో ఏదో క్రైస్తవులు పూర్తిగా లేనట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు, కానీ యూదులు ఎలాగైతే ఉన్నారో అక్కడ క్రైస్తవులు కూడా ఉన్నారండి. ఆయన చెప్పింది పచ్చి అబద్ధం అండి. అక్కడ కూడా చర్చెస్ ఉన్నాయి. తెలుగు వారు కూడా అక్కడికి వెళ్ళి చర్చెస్ పెట్టే సందర్భాలు బోల్డ్ ఉన్నాయండి. తెలుగు వారు కూడా, మన తెలుగు వారు కూడా అక్కడికి వెళ్ళి చర్చెస్ పెట్టి అక్కడ చర్చెస్ రన్ చేస్తున్నారు, అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. అక్కడ జుడాయిజం మాత్రమే కాదు, క్రైస్తవ్యం కూడా ఉంది అక్కడ. వీళ్ళకి తెలియని నాలెడ్జ్ ఏంటంటే, తెలియని విషయం ఏంటంటే అక్కడ కూడా క్రైస్తవ్యం ఉంది, పూర్తి స్థాయిలో ఉంది. అక్కడ ఊసేసారని ఎవరు చెప్పారు వీళ్ళకి అంటే? ఏం లేదండి, చిన్న చిన్న బుక్స్ ఏవో దొరుకుతాయండి అక్కడ. ఊసేసారు ఇలాంటి బుక్స్ ఉంటాయి, వెనక నుంచి ఆ బుక్స్ అందిస్తుంటారు అనమాట. స్లిప్లు అందిస్తారు. చూడండి, ఎగ్జామ్స్ రాసినప్పుడు వెనకుండా ఏం చేస్తారంటే కాపీ కొడుతూ స్లిప్ అందిస్తారు అనమాట. అప్పుడు ఆ స్లిప్ తీసుకొచ్చి మనకి చెప్తాడు అనమాట. ఆ స్లిప్ అనేది స్లిప్ కాపీ మ్యాన్ అనమాట ఈయన. అంతేగాని అక్కడ యేసుప్రభు వారు ఆనవాళ్ళు ఉన్నాయి. మరి అక్కడ ఆ సొంత దేశంలోనే యేసుప్రభుని ఊసేస్తే మరి అక్కడ అవన్నీ ఎందుకు భద్రపరిచారు? యేసుప్రభు వారికి సంబంధించిన గచ్చమైన తోట కోసం అది భద్రపరిచారా లేదా? మరి మరియం గారు ఎక్కడెక్కడైతే యేసుప్రభు వారు నివసించారో అవన్నీ ఎందుకు భద్రపరిచారు? ప్రభుత్వం వారు ఎందుకు భద్రపరిచారు? అందరూ కూడా ఆ హిస్టారికల్ ప్లేసెస్ గా ఉంచి ఇప్పుడు వరకు అన్ని నాశనం చేశారు కదా అన్ని కూడా. ప్రవీణ్ గారు మీరు చెప్పండి సార్, మీ తర్వాత చెప్పండి సార్. ఓకే, అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ అన్ని ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి కదా, చాలా హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. యేసుక్రీస్తుకు సంబంధించి, ఆ శిష్యులకు సంబంధించి, యోహాన్ గారికి సంబంధించి, మన అపోస్తులైన ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారి దగ్గర వరకు టోటల్ యేసుప్రభు వారికి సంబంధించిన జీవిత చరిత్ర 27 పుస్తకాల్లో ఉన్న సందర్భాల్లో ఉన్నవన్నీ, బాణాలు కానివ్వండి, ఇప్పుడు ఆ పెళ్లిలో కానాని విందులో ఉన్న బాణాలు కానివ్వండి, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం అన్ని కూడా మ్యూజియంస్ లో పెట్టి చాలా భద్రం చేశారు. చాలా భద్రం, మామూలు భద్రం కాదు, అది చాలా భద్రం చేశారు. ఫుల్ టెక్నాలజీ అన్ని ఎందుకు భద్రం చేశారు? క్రైస్తవ్యాన్ని ఊసేస్తే ఆ దేశం. ఆలోచించండి, ఇదొక్కటి చాలండి. మాకు హిస్టరీ ఉందని మేము అంటున్నాం కదా, అది ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మేము అక్కడికి వెళ్ళి తీసుకురావాలి కదా, మేము కూడా ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి తీసుకురావాలి కదా. మరి అన్ని భద్రంగా ఉన్నాయి కదా, వాళ్ళు ఊసేస్తే మరి భద్రంగా ఎలాగుంటాయి? అంటే సింపుల్ లాజిక్ కదండి. అంటే వీళ్ళకి తెలియని చెప్తున్నా, ఎగ్జామ్స్ స్లిప్ తో పాస్ అయ్యే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. కనుక ఇలాంటి వ్యక్తుల మాటలు మనం పరిగణనలో తీసుకోకూడదండి. ఎందుకంటే ఆయనకి బ్రెయిన్ అసలు పని చేయట్లేదు. నాకు తెలిసి డిసెంబర్ నెల రాగానే ఆయన వెర్రలు వేసిపోద్దండి. అంటే టాబ్లెట్స్ ఏమైనా వాటర్ మర్చిపోయారేమో ఆయన, డౌట్ వస్తుంది నాకు. ఒరిజినల్ టెక్స్ట్ బుక్ చదవలేదండి, అందుకే స్లిప్ల మీద ఆధారపడతారు. అవునండి. టాబ్లెట్లు వాడడం మానేశారో లేకపోతే ఎక్కువ వేరే టాబ్లెట్లు వేసుకుంటున్నారో ఏదేమైనా ఇంకో విషయము, అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇస్రాయేలు అనే దేశం 1947లో స్థాపించబడింది. అంతకుముందు ఇస్రాయేల్ అనే దేశం లేదు. వీళ్ళకు దాన్ని ఏమంటారు, బుర్రకాయలో కొంచెం మెదడు లేకుండా అరికాలకు వస్తే వచ్చేటటువంటి ప్రశ్నలు ఇవి. ఏంటంటే 1947 అంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి వచ్చే సమయంలోనే ఇస్రాయేల్ దేశం స్థాపించబడింది. అక్కడ ఈ రోజుకు కూడా గాజా ప్రాంతంలో కొట్లాడుకుని ఎందుకు చేస్తున్నారు అని అంటే, అక్కడికి వచ్చి ఒక దేశంగా వారు ఏర్పడ్డారు. వేరు యూదులు ప్రపంచమంతా వ్యాపించబడిన తర్వాత, ముఖ్యంగా జర్మనీ ప్రాంతంలో యూదులను ఊచకోత కోయటం, ఆ జర్మనీ, ఆస్ట్రియా, యూరోప్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి భాగాలు, అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి సుడాన్, మలావి పైన దాన్ని ఏమంటారు, చాలా దేశాల్లో, సోమాలియా, సౌత్ ఆఫ్రికా వరకు విస్తరించబడ్డారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 1947లో అందరూ ఒక చోటుకి వచ్చి ఒక దేశంగా ఏర్పడ్డారు. అది ఇస్రాయేలు దేశం. ఈ రోజుకు కూడా ఇస్రాయేలు దేశాన్ని కొన్ని దేశాలు అసలు ఆ దేశం యొక్క ఉనికి లేదు అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకు యుఏఈకి సంబంధించిన, అరబ్బులకు సంబంధించినటువంటి దేశాలు ఇస్రాయేల్ దేశం యొక్క ఉనికిని ఒప్పుకోరు. కారణం ఏంటి అని అంటే, ఇంకా అది మా భూభాగమే వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి. ఆ భూభాగంలో
అరబ్బులు అనగా ముస్లిం దేశాలకు చెందినటువంటి వాళ్ళే పర్యవేక్షించి పెట్టారు యేసుక్రీస్తు యొక్క జననాన్ని, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు యొక్క సమాధిని, యేసుక్రీస్తు యొక్క ఖాళీగా ఉన్న సమాధిని. వాళ్ళ ఖురాన్ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వాళ్ళు పరిరక్షించి పెడుతున్నారు, వీళ్ళకి తెలియని విషయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విడంబన ఏంటి అని అంటే, ఒకవేళ ఉమ్మేస్తే గనక అది అసత్యం అయిపోతే భారతదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అది మోదీ గారు డబ్బులిచ్చి మరీ పోషిస్తున్నటువంటి భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఏం చెప్తుందంటే రాముడికి ఉనికే లేదని చెప్తుంది. ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఏం చెప్తుందంటే కృష్ణుడికి ఉనికే లేదని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ థూ అని ఊసేసినట్లా, అక్కడేమో మాకు సంబంధం లేదు అనే వాళ్ళేమో పరిరక్షించి పెట్టుకుంటున్నారు, ఇక్కడేమో నెత్తిని పెట్టుకొని రాజకీయాలు చేసే వాళ్ళేమో మాకు అసలు ఇక్కడ వాళ్ళకు ఉనికే లేదని చెప్పుకుంటున్నారు. వాళ్ళ వెబ్సైట్ లో ఉంది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఈ రోజుకు ఉంది. రుక్మిణి ఎవరు అంటే క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు, ఎవరు మాకు తెలియదు అంటున్నారు. రాధ ఎవరు అంటే రాధన్న అసలు అది ఎవరు మాకు తెలియదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంది, రుక్మిణి రాధా లేకుండానే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి ఉన్నటువంటి ఇంతమంది గోపికలేంది, మరి ఇదంతా ఏంటి, ఈ సమస్య ఏంటి అని అడిగితే సాంబశివరావు ఉంటే బాగుండేది, ఆయన కొంచెం గ్రాఫికల్ గా చెప్పేవాడు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచనాయుతంగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఒకానొక సమయంలో అసలు దేశంగా ఉనికిలోనే లేనటువంటి ఇస్రాయేలు వాళ్ళందరూ ఇప్పుడు కలిసి ఒక చోటికి దేశంగా ఉనికిలోకి వస్తూ ఉన్న సమయంలో అంతకుముందు ఉన్నటువంటి అరబ్ దేశాలకు చెందినటువంటి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ ఆనవాళ్ళన్నింటినీ క్రోడీకరించుకొని పెట్టుకున్నారు, క్రోడీకరించుకుని వాటిని సంరక్షిస్తూ వచ్చారు. అందులో క్రైస్తవులు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు, అలాగే కాప్టిక్ అంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి అనేక శాఖలు ఉన్నారు. జాన్ కోయ్ గారు చెప్తున్నట్లుగా ఈ రోజుకు కూడా అక్కడ దాన్ని ఏమంటే 25% క్రైస్తవులే. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి క్రైస్తవులు ఉన్నారు, సుడాన్ నుంచి వెళ్ళినటువంటి క్రైస్తవులు ఉన్నారు, కాప్టిక్ సంఘాలకు చెందినటువంటి క్రైస్తవులు ఉన్నారు, సిరియాకు సంబంధించినటువంటి క్రైస్తవులు ఉన్నారు, అర్మేనియాకు సంబంధించినటువంటి క్రైస్తవులు ఉన్నారు, ఇస్రాయెల్లో బ్రతుకుతున్నారు. వాళ్ళు యూదులుగానే పరిగణింపబడుతున్నారు. వాళ్ళ యొక్క డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళని క్రైస్తవులు అయినప్పటికీ యూదులుగానే పరిగణిస్తున్నారు. నాగాలాండ్కి చెందినటువంటి వాళ్ళు వెళ్ళారు, మణిపూర్కి చెందినటువంటి వాళ్ళు వెళ్ళారు, నార్త్ ఈస్ట్ కి చెందినటువంటి అనేక రాష్ట్రాల్లో నుంచి అంటే 7 రాష్ట్రాల్లో నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా యూదులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు యూదులుగా ఉన్నారు. బొంబాయి ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు యూదులుగా ఉన్నారు. వాళ్ళందరూ క్రైస్తవులు గాను అలాగే క్రైస్తవేతరులు గాను చలామణి అవుతున్నారు. మన రక్షణ టెలివిజన్ లోనే ఒక డాక్టర్ గారు వచ్చి మాట్లాడతారు. ఆయన యూదుడే, ఆయన క్రైస్తవ వ్యతిరేకేం కాదు, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ముతాడు. యేసుక్రీస్తు దేవుడా కాదా అన్న విషయం పక్కన పెట్టండి, దాని గురించి వేరే చర్చ. యేసుక్రీస్తు ఉన్నాడా, చరిత్రక పురుషుడా? ఎస్ నమ్ముతున్నాడు. ఆయన పుట్టాడా? ఎస్ నమ్ముతున్నాడు. ఆయన బ్రతికాడా? ఎస్ నమ్ముతున్నాడు. ఆయన చంపామా? ఎస్ నమ్ముతున్నాడు. సో ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చారిత్రక నేపథ్యం కలిగి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. జాన్ బిల్లా గారు, సాధారణంగా మనల్ని ఎవరైనా వ్యతిరేకించినా, మన కుటుంబస్తులను ఎవరైనా వ్యతిరేకించినా, మన సంఘస్థుల్ని ఎవరైనా వ్యతిరేకించినా మనం అస్సలు తట్టుకోలేం. ఒక్కోసారి చట్టాన్ని కూడా సంప్రదిస్తాం. సో ఇలాగ క్రైస్తవ్యంపై దుమ్ము రేపే వాళ్ళని, దుమ్ము జల్లే వాళ్ళని, వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడే మాటలపై మనం చట్టపరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు అంటారా? క్రైస్తవులు అందరూ సంఘటితమై చట్టాన్ని సంప్రదించవచ్చు అంటారా? సంప్రదించవచ్చు, కానీ వ్యక్తిగతంగా నేను ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ కాదండి నాది. కొంచెం మనకెందుకులే వాళ్ళు ఇది ఏదో చూస్తారని ఇందాక మనం చెప్తున్నాం కదా, నేను కొంచెం స్లో అవుతాను. బట్ మన ఐడెంటిటీ యాజ్ ఎ క్రిస్టియన్ క్వశ్చన్ అయినప్పుడు మాత్రం, మన విశ్వాసాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రం, మన విశ్వాసాన్ని మంటగలిపే రిసోర్సెస్ ఆర్ కామెంట్స్ ఆర్ వీడియోస్ ఆర్ ఇవి చేసినప్పుడు చట్టాన్ని ఆశ్రయించడంలో తప్పులేదు. ఎందుకంటే అన్ని మతాలని గౌరవించే స్వేచ్ఛ మనకు మన రాజ్యాంగం కల్పించింది. మత స్వేచ్ఛ మనకు ఉన్నప్పుడు మన స్వేచ్ఛ వేరే వాళ్ళని కించపరచడానికి ఉపయోగించకూడదనేది మనందరికీ తెలిసిన విషయం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్
to approach legally and deal and get expert opinion from legal experts also and go accordingly. కానీ విశ్వాస యాత్రలో ఇటువంటి ఎన్ని చప్పుళ్లకు మనం స్పందించగలమా అనేది బేరేజ్ వేసుకుంటూ మన ఎదుటివారు ప్రశ్నించిన ఆ ప్రశ్న లేకపోతే మనల్ని నిందించిన నింద యొక్క గాఢత తీవ్రత ఎంత అనే దాన్ని బట్టి కూడా మనం ఈ డెసిషన్స్ తీసుకోవాలండి. బికాస్ వెళ్తూ ఉన్నప్పుడు సో మెనీ పీపుల్ విల్ కామెంట్ అండ్ వీ క్యాంట్ గో లీగల్లీ ఆన్ ఎవ్రీ కామెంట్ హియర్ అండి. నేను ఇప్పుడు ఇప్పుడు ఇందాక జాన్ కోయ గారు మాట్లాడుతూ గత కాలం నుంచి 5-6 ఏళ్ల నుంచి క్రిస్మస్ వచ్చిన వెంటనే ఈ వీడియోస్ రావడం ఆనవాయితీ అని మనం చూస్తున్నాం. సో ఐ థింక్ వీ ఆల్సో గాట్ యూజ్డ్. వీళ్ళైతే అంటారులే పర్లేదు, మన పని మనం చేసుకోవాలని. సువార్త ప్రకటనలో మనం సీరియస్ గా ఉండాలని ఆ వైపు నేను ఎక్కువ టెండ్ అవుతాను. ప్రవీణ్ గారు మీరేమంటారు? అంటే ఇప్పుడు మనకి క్రిస్టియన్ ఫీల్డ్ లో కూడా చాలా మంది లాయర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. సో ఈ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ముందుకొచ్చి సంఘటితమై ఎందుకు చేయకూడదు అంటారు? చేయొచ్చు అంటారా? అంటే చేయొచ్చు, తప్పకుండా చెయ్యాలి. అలా చేయటానికి మనకు చట్టంలో కూడా మనకు అవకాశం ఉంది. అయితే నేనేమనుకుంటున్నాను అనంటే ఇలా జాన్ బిల్లా గారు చెప్పినట్లుగా చేస్తూ పోతే ఎంతమందికి అని చేస్తాము, లేకపోతే అసలు చేయాల్సినటువంటి అవసరత ఏంటి, మనం చేయటం వల్ల అవతలి వారికి మనము ఎక్కువగా ఛాన్స్ ఇచ్చిన వాళ్ళమే అవుతాం తప్ప అంతకు మించి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు అన్నదే నా అభిప్రాయం కూడా. ఎందుకు అనంటే కానీ క్రైస్తవ విశ్వాస మూలాలకు చెందినటువంటి వాళ్ళు మనము వెళ్ళి ఏదో కేసులు పెట్టడమో ఏదో చేయటమో కాదు, కానీ ప్రభుత్వాలు స్పందించాలి. ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళని అరికట్టాలి. ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళను కట్టడి చేయాలి. ఇలాంటివి చేయొద్దు అని చెప్పగలగాలి. ప్రభుత్వాలు అలా చేయటం లేదు, ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి అని అంటే ఆ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి క్రైస్తవుల పట్ల, క్రైస్తవుల మనోభావాల పట్ల లేవు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి అన్నది నా అభిప్రాయం. ఓకే సార్ మరి ఫైనల్ గా లాస్ట్ లో ముగింపు మాటలు మీరేమన్నా దీనికి కొనసాగింపు చెప్తారా? చెప్పండి. ఇది కొంచెం మాట్లాడాలి. అదేంటంటే యేసు గారు ఏమన్నారంటే నీ శత్రువులు సైతము నువ్వు క్షమించు అన్నాడండి ఆయన. ప్రభు వారు అన్నారు నాకు శత్రువు అయితే నేను క్షమిస్తాను. దేవుడికే శత్రువు అయితే ఆలోచిస్తా ఖచ్చితంగా. ఎందుకనంటే సువార్త వెళ్తున్నప్పుడు అంటే మన క్రైస్తవ సువార్తకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సంఘటన, అంటే నిజంగా జరిగిన సంఘటన చెప్తాను. మొన్న మేము రీసెంట్ గా టెక్కలి అనే ప్రాంతానికి సువార్తకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఏం చేస్తున్నారంటే అంటే చాలా మంది టీమ్స్ రెడీ చేస్తున్నారు. ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో ఏం చేస్తున్నారు, ఒక టీం తయారు చేస్తున్నారండి. ఎవరిని పట్టుకున్నారంటే ఎవరైతే ఆకతాయిగా తిరుగుతారో, ఎవరైతే మందు తాగుతూ తిరుగుతారో, యూత్ ఉంటారు కదండి, పని పాట లేని యూత్ని పట్టుకుంటారు. ఆ పట్టుకుని వాళ్ళు ఒక టీంని తయారు చేసి ఆ పర్టికులర్ ఊర్లో ఉన్న చర్చ్ మీద తిరగబడండి, ఆ పాస్టర్స్ మీద తిరగబడండి అని చెప్తారు. ఎవరైనా స్వార్థకి వెళ్తే మీరు మాతో పాటు ఏకీభవించండి, వాళ్ళ ఆపడానికి ఏకీభవించండి కొన్ని టీమ్స్ వీళ్ళు తయారు చేస్తారండి. ఒక పాయింట్. ఈ టీమ్స్ లో ఏం జరిగిందంటే ఒక కురవాడు మా మీద తిరగబడుతున్నాడండి. అంటే మాతో మాట్లాడుతుండగా ఆ కుర్రవాడు వారు అమ్మగారు వచ్చారు అక్కడికి. అమ్మగారు వచ్చి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వీళ్ళతో కలిసి తిరగొద్దు అని చెప్పి ఆ కుర్రవాడిని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయారండి. ఆ గొడవ నుంచి లాక్కెళ్ళి. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందండి, హైందవ సహోదరుల్లో ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి మోకలతో తిరగకూడదు అనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించాలి. మీ పిల్లలు ఊర్లో కొందరు మోకలుగా కూరబెట్టి వాళ్ళకి మందు పోసి లేకపోతే వాళ్ళకి మిగతా ఏదో ఎర చూపించి ఇలాంటి క్రైస్తవుల మీద తిరగబడండి అనే ఒక గ్యాంగ్స్ ని తయారు చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించండి. రేపొద్దున కేసులు అవుతే కనుక మీ పిల్లలు ఇరుక్కుంటారు ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు ప్రవీణ్ గారు చెప్పిన దాన్ని నేను ఏకీభిస్తున్నాను. ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. తల్లిదండ్రులకు ఇష్టం లేదండి ఇది. హైందవ సహోదరుల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇష్టం లేదండి. మరి ఆ యూత్ ని పాడు చేస్తున్నారు, డబ్బులు ఎలా చూపిస్తున్నారు, మందు ఎలా చూపిస్తున్నారు, ఎంజాయ్మెంట్లు ఎలా చూపిస్తున్నారు.
కనుక ఇలాంటి గ్యాంగ్స్ ని అరికట్టాలి. ఇది దేశానికి చాలా ప్రమాదం, మత సామరస్యానికి కూడా చాలా ప్రమాదం అండి. ఇది నా ఉద్దేశం, ఇది అరికట్టాలని నా ఉద్దేశం. ఓకే అండి. ముగింపు మాటలుగా అంటే ప్రజలందరూ ఎదురు చూసినటువంటి మెస్సయ్య పాపము నుంచి, శాపం నుంచి, చీకటి నుంచి, మరణం నుంచి, మరి లోకంలో అలుముకున్న అసమాధానం మీద నుంచి తొలగించేటువంటి ఆ రాబోయేటువంటి మెస్సయ్య, ఆ అవతార పురుషుడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పడానికి మరి మీరు తెలియచేసే ముగింపు మాటలేంటి ఒక్కొక్కరుగా తెలియచేయండి. ఫస్ట్ జాన్ బిల్లా గారు, తర్వాత జాన్ కొయ్య గారు, లాస్ట్ ముగింపు ప్రవీణ్ పగడాల గారు తెలియచేస్తారు. షూర్ అండి. నేను కొంచెము బైబిల్ పరంగా కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అడ్వెంట్ సీజన్ అంటారు దీన్ని. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చిన ఈ సీజన్ లో అడ్వెంట్ అంటే సంభవింపబోయే సంగతులనే అర్థం వచ్చేదని. అడ్వెంట్ ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. Future that happens in the world, future that happens because God is in control. దేవుని పక్షంగా జరిగే ఫ్యూచర్, ఈరోజు సోమవారం కాబట్టి రేపు మంగళవారం అని చెప్పే ఫ్యూచర్. నేను ఈరోజు 25 years old కాబట్టి 26 years అయిన తర్వాత ఉండే ఫ్యూచర్ ఇది వేరు. ఇదిగో రానై ఉన్నవాడు, ఆయన వచ్చుచున్నాడు. ద వన్ హూ ఈస్ కమింగ్, జీసస్ ఈజ్ కమింగ్. దాన్ని ఆ పరూసియా అనే పదాన్ని జర్మన్ అండ్ కొన్ని లాంగ్వేజెస్ లో అడ్వెంట్ అని వాడితే, లాటిన్ లో కూడా వీ రిమెంబర్ దిస్ సీజన్ యాజ్ అడ్వెంట్ సీజన్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు బాలునిగా 2000 సంవత్సరాల క్రితం వస్తే, ఇన్ దిస్ సీజన్ వీ ఆల్సో రిమెంబర్ హీస్ గోయింగ్ టు కమ్ వన్స్ అగైన్. ఎక్కడుందండి యేసు ప్రభుకి చారిత్రకత అని మనం ప్రశ్నించుకుంటే, బైబిల్ గ్రంథంలోనే చెప్పబడిన అనేక ప్రవచనాలు మనం చూస్తాం. యేసు ప్రభు వారు తన గురించి తాను చెప్పుకున్న ఒక విశిష్టత నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రవక్తలందరూ ఆయన వారు ఏం చెప్పారంటే, దేవుడు నన్ను పంపించాడు. ఐ హ్యావ్ బీన్ సెంట్ బై గాడ్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లేకపోతే ఐఎమ్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నారు. యేసు ప్రభు వారు అయితే ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్, నాట్ దట్ నేనే వచ్చాను, ఐ హ్యావ్ కమ్, తండ్రి అని దేవుడు పంపించాడని చెప్పుతూనే ఐ హ్యావ్ కమ్ సో దట్ దేర్ విల్ బి లైట్, నేను వచ్చానని యేసు ప్రభు వారు తన అధికారాన్ని ఉపయోగించుతూ ఈ లోకానికి ఆయన వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. మనకు అనేక సందర్భాల్లో గుర్తు చేశాడు. ప్రశ్నలు వేస్తారు, అవునండి యేసు ప్రభు వారు 2000 క్రితం వచ్చారు, ఆయన చరిత్రలో వచ్చారు అంటే అంతకు ముందు లేడు ఆయన, లేకపోతే అంతకుముందు దేవుడు కాదా, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా పక్కన నేను నా ఫోటో పెట్టుకొని నుంచున్నానని మీరు భావించుకోండి. ఐఎమ్ స్టాండింగ్ విత్ మై పిక్చర్ లైక్ దిస్ నెక్స్ట్ టు మీ. ఈ ఫోటోలో ఉన్నది నేను ఒకటేనా అంటే మీ ఆన్సర్ ఒకటే అని చెప్తారు. కానీ ఫోటోకి నాకు తేడా ఉంది. దీన్ని ఆంటోలాజికల్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తారు. అవును, యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఉనికి కలిగి ఉంటే, అంతకుముందు పరలోకములో మరొక ఉనికి కలిగి ఉన్నారు. ఇప్పుడు పరలోకములో ఆయన మహిమలో ఉన్నారు. మనందరినీ తీసుకుని వెళ్ళటానికి ఆయన మరలా రాబోతున్నాడు. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసము అవసరం. ఆయన చారిత్రకతే మనకు అడ్డుగా ఉంటే ఆధారాలు పరిశీలించుకోండి. విత్ రూత్ఫుల్లీ బీయింగ్ ఆనెస్ట్ టు అవర్ సెల్వ్స్. నిజంగా మనల్ని మనము విశ్లేషించుకుంటాం. మనము కావాలని కామెంట్ చేస్తున్నాం, మనం నమ్ముతున్నామా నమ్మట్లేదా అని ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్రను కనుక గుర్తెరిగితే, దేవునిలో ఉన్న ఆ ప్రేమను గుర్తెరిగితే, బైబిల్ విల్ హెల్ప్ us టు ఫైండ్ సో మెనీ ఫ్యాక్ట్స్. ఈవెన్ మనకు కావాల్సిన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చాలా మనకు దొరుకుతాయి. వీ నీడ్ టు రిమెంబర్ జీసస్ ఈజ్ అ హిస్టారికల్
person. He lived among us. He lived with us. వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేశాడు. He came down from heaven. అండ్ మన మధ్య నివాసం చేసి మనలో మన వంటి వారిగా నివాసం చేసి భూలోకంలో ఉన్న పాపాన్ని అంత మనుషులే కాదండి, చాలా మంది నేను నా పాపం అని సెల్ఫ్ సెంటర్డ్ గా మనం భావిస్తాం. కానీ యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ద హోల్ యూనివర్స్ ఈస్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్. లోకమంతా యెహోవా మహిమతో నిండి ఉంది. దీనికోసం యేసు ప్రభు చరిత్రలో రావాల్సి వచ్చాడని మనం విశ్వసిస్తున్నాం. దట్ ఈస్ వాట్ వి ప్రొక్లైమ్. ఈ క్రిస్మస్ సీజన్ లో యేసు ప్రభు మొదటిసారి వచ్చిన చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆయన మన కోసమే వచ్చాడని గుర్తుంచుకొని ప్రభు వైపు చూచి రక్షణ పొందాలని నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జాన్ కయ్య గారు. మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అంటే ఒకప్పుడు విద్య లేని వారుగా ఉండేవారండి, చాలా మటుకు విద్య లేని వారుగా ఉండేవారు. కానీ ఇప్పుడు మిషనరీస్ వచ్చిన తర్వాత, భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత అందరూ కూడా విద్యావంతులు అవుతున్నారు. సో ఈ విద్యావంతులు అందరూ కూడా గ్రహించవలసిన కొన్ని విషయాలు నేను ముగిస్తానండి. యేసు ప్రభు వారు ఏ కొలమానంలో పెట్టినా ఆయన సెట్ అవుతాడంటే నేను ఒక 10 విషయాలు చెప్తాను. ఒకటి లింగ్విస్టిక్ ఎవిడెన్స్ లో ఆయన సెట్ అవుతాడు యేసు ప్రభు వారు. ఆయన లింగ్విస్టిక్ ఎవిడెన్స్ ఉన్నాయి, అలాగే హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉన్నాయి, న్యూమిస్మాటిక్స్ ఎవిడెన్స్లు ఉన్నాయి, స్టడీ ఆఫ్ కాయిన్స్ అంటారండి ఇవి, అలాగే జియోగ్రఫికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి, అలాగే కార్టోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ మ్యాప్స్ అని అంటారు దాన్ని, అలాగే ఆంథ్రోపాలజీ, ఓషియాలజీ, ఎపిస్టెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ లిటరేచర్ అని ఇలాగా ఒక 10 కొలమానాల్లో మనం స్టడీ చేస్తే కనుక ఎవరైతే యూనివర్సిటీస్ లో ఉన్నారో, ఎవరైతే విజ్ఞానాలు మనం చదువుకుంటున్నారో, ఎందుకంటే భారతదేశంలో చదువు అనేది చాలా ముందుకు వెళ్ళిపోతుంది, చాలా రోబోస్ వరకు వెళ్ళిపోతుందండి, రోబోస్ వరకు స్టడీస్ వెళ్ళిపోతున్నాయి. కనుక ఇప్పుడు చెప్పిన 10 కొలమానాల్లో ఏ దేవుని పెడితే సెట్ అవుతారో మీరు ఆలోచించండి. ఒక్క యేసుక్రీస్తు తప్ప నేను ఇప్పుడు చెప్పిన ఈ 10 ఎవిడెన్స్లు పట్టుకుని యేసుక్రీస్తుని ప్రమాణంగా మనం చూస్తే కనుక అన్నిటిలో ఆయన సరిపోతాడండి. అంటే ఇన్ని ఎవిడెన్స్లతో ఉన్నాడు యేసుప్రభు గారు. మరి మీరు ఆరాధిస్తున్న దైవము ఈ ఎవిడెన్స్లలోకి వస్తాడా అనేది విజ్ఞైన వారు ఆలోచించండి. కనుక ఈ రకంగా మేము ఏదైనా ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం, ముందుకు రెడీగా ఉన్నాం, ఎప్పటికీ రెడీగా ఉంటాం. యేసు ప్రభు వారు చరిత్రలో ఉన్న వ్యక్తి, ఆయన చరిత్ర పురుషుడు. విజ్ఞులైన వారు ఖచ్చితంగా ఆలోచిస్తారు, చదువుకునే వారు ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాళ్ళ అమాయకులేం కాదు, వాళ్ళు టాలీ చేసుకుంటారు. ఈ 10లో ఒక్క ఎవిడెన్స్ పట్టుకున్నా మీకు యేసుక్రీస్తు దేవుడు అని అర్థమైపోతుంది. లింగ్విస్టిక్ పట్టుకోండి, ఒక లింగ్విస్టిక్ ఎవిడెన్స్ పట్టుకోండి చాలు, మీకు యేసు ప్రభు వారు కనెక్ట్ అయిపోతారు కరెక్ట్ గా, మిగతా ఎవరు కనెక్ట్ అవ్వరు. ఇది నా స్టేట్మెంట్ అండి. కనుక విజ్ఞులైన వారు ఆలోచించండి. యేసు ప్రభు చరిత్రక పురుషుడే, మరి అటువంటి పురుషుడు మీకు దొరకడు. దేవుడు చిన్న మాటలు దీవించారు. ప్రవీణ్ గారు. చివరి 1 నిమిషం 2 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఒక విభిన్నమైన లేకపోతే యునీక్ క్యారెక్టర్ అని చెప్పాలి, యునీక్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పాలి, లేకపోతే యునీక్ గాడ్ అని చెప్పాలి. ఆయన పుట్టుకలో విశిష్టత ఉంది, ఆయన జీవన విధానంలో విశిష్టత ఉంది, ఆయన మరణంలో విశిష్టత ఉంది, ఆయన తిరిగి లేవడంలో విశిష్టత ఉంది. అంత మాత్రమే కాదు, ఇంతవరకు పాస్టర్ జాన్ బిల్ల గారు చెప్పినట్లుగా ఆయన పెరుజియా అనగా ఆయన అడ్వెంట్ లేకపోతే ఆయన తిరిగి తను తాను బయలుపరచుకోవడంలో కూడా విశిష్టత ఉంది. అన్ని విషయాల్లోనూ విశిష్టత కలిగినటువంటి ఏకైక సేవకుడైన రాజు లేకపోతే రాజైన సేవకుడు యేసుక్రీస్తు మాత్రమే. సేవ చేసే మనసున్న రాజు యేసు మాత్రమే. లేకపోతే రాజ్యము చేయగలిగిన సేవకుడు, సేవిస్తేనే రాజ్యం చేయగలవు అని చెప్పినటువంటి ఏకైక రాజు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప ఇంకొకరు లేరు. ఆయన రాజ్యాన్ని చూసి కడుపు మంటతో మాట్లాడే మాటలు రోజుకు ఇలాంటివి ఎన్ని విన్నా కానీ అది ఇంకా ఆయన యొక్క విశిష్టతను బలపరుస్తుందే తప్ప ఆయన క్యారెక్టర్ కు లేకపోతే ఆయన యొక్క విశిష్టతకు ఏమాత్రము భంగపరిచే మాటలు ఇలాంటివి కావు. ఇకపోతే ఆయన చారిత్రక నేపథ్యంలో ఆయనకు విశిష్టత మనకు కనిపిస్తా ఉంది. ఆయన చరిత్రకారుడు కాదు, కానీ చరిత్రకారులందరూ ఆయన చుట్టూ తిరుగుతూనే రాస్తూ వచ్చారు.
ఆయన ఏ దేశానికి ఒక రాజ్యానికి రాజ్యం మేలలేదు, కానీ ఆయన రాజులందరూ ఆయన వైపుకు చూసి భూరాజులు వారి మహిమలు మోసుకొని ఆయన రాజ్యంలోనికి వచ్చెదరు అని చెప్పినటువంటి రాజులకు రాజుగా ఆయన తను తాను ప్రకటించుకున్నటువంటి, లేకపోతే తన జీవితంతో ఆ విధంగా రాజులను ఆకర్షించినటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మత ప్రాతిపదికన ఈ లోకంలో తిరగలేదు, కానీ అన్ని మతాలు ఆయన వైపుకు చూసి ఈయన మావాడే అని చెప్పుకునేటటువంటి మరి గురువుగా, మత గురువుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మత గురువుగా రాలేదు, కానీ మతాలలో ఉన్నటువంటి గురువులు కూడా ఆయనను మా గురువే, ఉదాహరణకు ప్రభుపాద మా కృష్ణుడే మీ క్రీస్తు అని చెప్పుకోవాల్సి వచ్చింది లాస్ట్కు. ఎందుకు అంటే చెప్పుకోకపోతే రూకలు చెల్లవు కాబట్టి, చెప్పుకోకపోతే భిక్షమీయరు కాబట్టి మత ప్రాతిపదికన రాకపోయినప్పటికీ మతాలను శాసించేటటువంటి మత గురువుగా మనకు కనిపిస్తున్నాడు. ఒక దేశాన్ని ఏలకపోయినప్పటికీ అన్ని దేశాల రాజులు, భూరాజులు వారి మహిమను మోసుకొని మరీ ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన చరిత్ర రాయలేదు, కానీ చరిత్రకారులందరూ ఆయన చుట్టూ తిరుగుతూ వచ్చారు. నాలో పాపం ఉంటే చూపించు అని అడగగలిగినటువంటి ఏకైక పవిత్రమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే యునిక్. కాబట్టి ఆయన 25న పుట్టాడా, 7వ తారీఖున పుట్టాడా, 6వ తారీఖున పుట్టాడా, ఇవి మాకు సమస్యలు కానే కావు. ఎందుకు అని అంటే అవి ముఖ్యమైతే, అవి ప్రాముఖ్యమైతే ప్రభువే చెప్పుండేవాడు. అవి చెప్పలేదు అని అంటే అవి మాకు ప్రాముఖ్యం కాదు. అలాగే ఆయన ఏనాడు ఒక పుస్తకం రాయలేదు, ఒక పద్యం రాయలేదు, ఒక పేజీ రాయలేదు, దాన్ని ఏమంటారు, ఒక లైన్ కూడా రాసినట్లుగా మాకు ఇవి లేవు. కానీ ఆయన గురించినటువంటి పుస్తకాలన్నిటిని ఒక చోట పెడితే ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించి, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్నిటినీ ఒక పక్క పెడితే ఈయన రాసినటువంటి పుస్తకాల్లో సగం కూడా ఉండవు. అవి ఈయన గురించి రాయబడినటువంటి పుస్తకాల్లో సగం ఉండవు. సో ఆయనకున్నటువంటి విశిష్టత అది. ఆయన చదువుకున్నాడో లేదో మా దగ్గర దాన్ని ఏమంటారు, తప్పకుండా తౌరాత్ గ్రంథము మరియు తనాక్ గ్రంథాల్లో ఉన్నటువంటి మిగిలినవన్నీ చదువుకున్నాడు ఆయన. కాబట్టే యెషయా గ్రంథంలో నుంచి చదివి చూపించాడు. కానీ ఫార్మల్ స్కూల్స్ అనేవైతే అంటారో, ఫార్మల్ గా స్కూల్కి వెళ్ళి నేర్చుకునేటటువంటి విద్య ఉందో లేదో మా దగ్గర ఆనవాళ్లు లేకపోయినప్పటికీ, స్కూల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో 75% యూనివర్సిటీస్ ఈ రోజుకు కూడా క్రీస్తు యొక్క శిలువను, క్రీస్తు యొక్క సందేశాన్ని, క్రీస్తు నేర్పినటువంటి సత్యాన్ని ప్రకటించేట, ముఖ్యంగా ఈ భారతదేశం నుంచి 55 బిలియన్లకు పైగా ఈ సంవత్సరం 2020-2021లో ఏ డబ్బైతే వెళ్ళిందో వేరే దేశాలకు, ఆ దేశాలలో వెళ్ళినటువంటి ఆయా యూనివర్సిటీస్ అన్ని కూడా ఈ క్రీస్తు సందేశాన్ని ఆధారం చేసుకుని కట్టబడినటువంటి యూనివర్సిటీలే. భారతదేశంలో ఉన్నటువంటి మెడ్రాస్ యూనివర్సిటీ, భారతదేశంలో ఉన్నటువంటి బాంబే యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, 3 యూనివర్సిటీస్ కూడా క్రీస్తు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆధారం చేసుకున్నటువంటి కట్టబడినటువంటి యూనివర్సిటీలే. సో ఆయన విద్యావేత్తనో కాదో మనకు తెలియదు, కానీ విద్యావేత్తలందరూ ఆయన చుట్టూ, ఆయన ఇన్స్పిరేషన్, ఆయన యొక్క ప్రేరణ చేతనే పనిచేస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇలా చూసుకుంటూ పోతే ఇందు గలదందు లేదని సందేహం వలదు అంటూ ఉంటారు కదా, అది యేసుక్రీస్తుకే నిజానికి చెందిందేమో అని అనిపిస్తుంది. ఆయన తప్ప, ఆయన కాకుండా, ఆయన లేకుండా, ఆయనను స్మరించుకోకుండా హిస్టరీ లేదు, సత్యము లేదు, రాజకీయము లేదు, అలాగే మొరాలిటీ అనంటే నైతికత కూడా లేదు. వీటన్నిటికీ కూడా నాంది, పునాది మరియు కేవలము అడ్రస్ ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఈ రోజు భారతదేశంలో ఒక పురుషుడికి ఒక స్త్రీనే ఉండాలి అని అంటే యేసు చెప్పినటువంటి విలువలే. ఈ రోజు భారతదేశంలో జైళ్లు నిండకుండా మనకు ఒక లా ఆఫ్ ది ల్యాండ్ ఉండాలి అని అంటే యేసుక్రీస్తు పుణ్యమే. ఈ రోజు భారతదేశంలో మనం ఈ రోజు కెమెరాల ముందు ఇలా మాట్లాడుకుంటున్నాం అనంటే యేసుక్రీస్తు పుణ్యమే. ఈ రోజు మనం భారతదేశంలో చదువుకుంటున్నాం అనంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మార్గదర్శనమే. ఈ రోజు మన భారతదేశంలో నేను ఇలా కోట్ వేసుకుని మరీ కూర్చుని మాట్లాడుతున్నాను అనంటే యేసుక్రీస్తు పెట్టినటువంటి భిక్షే అని నేను అంటాను. సో నా జీవితంలో, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది జీవితాల్లో కూడా ఒకవేళ కొన్ని వర్గాలు ఏవైతే మనుషులను విభజించి పాలిస్తూ వస్తూ ఉన్నాయో, ఈ రోజు ఏదైతే మత ప్రాతిపదికన విభజించే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాయో, ఆ వర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని వర్గాలకు దిక్సూచిగా, మిగిలిన అన్ని వర్గాలకు జ్ఞానోపదేశంగా, మిగిలిన అన్ని వర్గాలకు నైతిక విలువల మూల్యాన్ని చెల్లించినటువంటి వాడిగా కేవలం యేసుక్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. ఆయన మాత్రమే
ఆయన యొక్క హిస్టారిసిటీ లేకపోతే చారిత్రకత కారణంగా మాత్రమే ఈ రోజు మనము ఆ హిస్టరీని కూడా చదువుతున్నాం అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా 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 శ్రేష్టమైన, అవసరమైన, సందర్భోచితమైనటువంటి మాటలు, సమయోచితమైనటువంటి మాటలు మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. మరి చాలామంది క్రైస్తవేతరులు ట్రోల్ చేయాలని, పాపులారిటీ కోసం, ఫేమస్ కోసం, లేదా మన ముందుకు వచ్చి ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేసి మనల్ని రెచ్చగొట్టడానికి, లేదా అభద్రతా భావంతో మత కల్లోలాలు, మత కలహాలు పుట్టించడానికి రకరకాలుగా ప్రయత్నం చేయొచ్చు. అయినా కానీ మరి వ్యతిరేక పవనాలు వీస్తున్న కొలది క్రైస్తవ్యం ప్రబలుతూనే ఉంటుంది. ఆ విశ్వాసంలోనే ముందుకు కొనసాగుదాం. ఇలాగా వ్యతిరేకంగా మరి ఎవరైతే నిలబడతారో, మరి ఎవరైతే ముందుకొస్తారో వారందరి హృదయాలను కూడా నిజమైనటువంటి రక్షకుడు, నిజమైనటువంటి విమోచకుడు, నిజమైన సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క హృదయాలను కూడా సంధించాలని మనం అందరం కోరుకుందాం. ఆ దిశగా మరి దేవుడు కార్యం జరిగించాలని, అలాగే ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో అనేక విధాలుగా మరి క్రిస్మస్లు జరుపుకుంటూ మరి ఒమిక్రాన్ వైరస్ తోటి మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అనేక దేశాలు ఉన్నాయి. మరి ప్రజలందరి భద్రత కోసం, ఆరోగ్యాల కోసం మరి యొక్క ఫెస్టివల్ సీజన్లో అందరూ జాగ్రత్తగా వహిస్తూ మరి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చవిచూచినట్లుగా మనం అందరం సిద్ధపడదాం. ఆ రీతిగా మరి దైవజనులు జాన్ కొయ్య గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఏకీభవిద్దాం. పరమ పరిశుద్ధులైన తండ్రి, మీ నామాల స్తోత్రాలయ్యా. ఎంతో అద్భుత రీతిగా కంటే ఈ కార్యక్రమంలో మీరుండి మమ్మల్ని నడిపించారు. ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతను ఈ సమస్తము సమకూడి మాకు జరిగిందని మేము నమ్ముచున్నాం కను తండ్రి. ఇగో ఈ సత్యవాక్యము ప్రతి ఒక్కరూ నోటలోకి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు హృదయాన్ని తాకడానికి కనుతండ్రి మీరు ప్రేరేపించమని అడుగుచున్నాం కనుతండ్రి. ఇదిగో ఈ ఎపిసోడ్ కనుతండ్రి అనేకంలోకి వెళ్ళాలి. అనేక యవనస్తులు నీలోకి పట్టబడాలి కనుతండ్రి. నా దేశంలో ఉన్న మూఢత్వాన్ని తీసివేయండి కనుతండ్రి. చక్కని రీతిలో కనుతండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకొని కనుతండ్రి నువ్వు మేలు చేసే దేవుడు అని, నువ్వు మనసులు మార్చే దేవుడు అని, కుటుంబాన్ని బాగు చేసే దేవుడు అని గ్రహింపు శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి కనుతండ్రి. మరి ఎవరెవరైతే ఈ ప్రోగ్రాం చూశారో, విన్నారో వారందరిలో మీరు నడిపించుకుని అడగచ్చు. అలాగే మాలో ఉండి కూడా ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నో జరగాలి. రక్షణ టీవీ మరి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దీవించండి కనుక అనేకులకి చేరేటట్టుగా సహాయం చేయమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ప్రత్యేకంగా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే యుఎస్ ప్రాంతంలోంచి ఏకీభవించినటువంటి దైవజనులు జాన్ బిల్లా గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి షార్ట్ నోటీస్ చెప్పినా కానీ వెంటనే లైవ్లోకి వచ్చి చాలా శ్రేష్టమైన విషయాలు తెలియజేసిన జాన్ కొయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి కొంత సమయమే మాట్లాడిన చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేసిన ఎడ్వర్డ్ విలియం గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే రక్షణ టీవీ సీఎం డి బెన్హర్ జకుల గారి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చూశారు కదండి, చాలా శ్రేష్టమైన విషయాలు, చాలా అవసరమైనటువంటి విషయాలు, మరి చాలా వరకు కలవరం పెట్టేటువంటి విషయాల్ని చర్చించాం. చాలా క్లారిటీ వచ్చింది, చాలా ధైర్యం కూడా వచ్చింది కదండి. బహుశా క్రైస్తవేతరులు ఎలాంటి మాటలు పలికినా కూడా మనం బెదరక్కర్లా, మన విశ్వాసాన్ని మనం ప్రశ్నించుకోనక్కర్లేదు. ధైర్యంగా ఉందాం. మన యేసు రాజుల కంటే శ్రేష్ఠుడు, మన యేసు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, మన యేసు న్యాయాధిపతుల కంటే శ్రేష్ఠుడు, మన యేసు యాజకులందరికన్నా శ్రేష్ఠుడు, మన యేసు అధికారులందరికన్నా శ్రేష్ఠుడు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. మరి అనేకమైన ప్రవచనాల నెరవేర్పుగా మన కోసం ఆయన వచ్చి జీవించి, మరి ఆయన మరణించి సమాధి చేయబడి మరలా పునరుద్ధానుడై మరలా ఆరోహణం చేసి అవరోహణంలో మరలా మనల్ని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాడు. అద్భుతమైనటువంటి నిత్య జీవానికి మనల్ని అందరినీ వారసులుగా చేశాడు. మరి ఈ గొప్ప దేవుణ్ణి మరి దేవుడుగా కలిగి ఉన్నటువంటి మనము ధన్యులము. ఈ యొక్క విషయాన్ని సులభంగా చులకనగా తక్కువగా తీసుకోవద్దు. ఇది మనకు కలిగినటువంటి మనకు దక్కినటువంటి భాగ్యంగా ధన్యతగా ఎంచుకుంటూ ఈ ధన్య సువార్తను భాగ్య సువార్తను ప్రపంచమంతా వ్యాప్తి చెందిద్దాం. బహుశా ప్రజలందరూ డిసెంబర్ 25నే క్రిస్మస్ అనుకోవచ్చు, కానీ ఎవరి హృదయాల్లో, ఎవరి గృహాల్లో, ఎవరి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఉంటారో వారికి ప్రతిరోజు ప్రతి క్షణము క్రిస్మసే. అది మేము ఊపిరి ఆగేంత వరకు ఆ యొక్క పండుగ వాతావరణాన్ని అనుభవిస్తూనే ఉంటాం. మరి యొక్క లైవ్ ప్రోగ్రాంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి. మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.